నమస్తే. వెరీ స్పెషల్ ఎపిసోడ్ ఇది, వీడియో ఇది. దాదాపు గంట సేపు ఈ వీడియోని మిస్ అవ్వకండి దయచేసి. రాబోయే రోజుల్లో ఇంకొక నెల 2 నెలల కాలంలో సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సర్పంచ్ అని ఎందుకు అంటున్నాం, లోకల్ బాడీస్ అని ఎందుకు అంటలేమంటే సర్పంచ్ ఎలక్షన్కి ఆ క్రేజ్ ఉన్నది. ప్రతి ఒక్కరూ మేము సర్పంచ్ కావాలని కలలు కానీ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే కొంతమంది ఇప్పుడున్న ఈ పొల్యూటెడ్ పాలిటిక్స్లో సర్పంచ్ ఎందుకులే, మనకి ఇంత ఖర్చు పెట్టలేము, ఈ రాజకీయం మనం చేయలేము అని పోటీకి దూరంగా ఉన్న యువత కూడా చాలామంది ఉంటారు. సో అయితే సరే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీలు వ్యవస్థ ఉన్నా వాళ్ళని కూడా మనం తీసిపారేయలేము, వాళ్ళకున్న బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనా విలేజ్లోకి వెళ్ళి ఈ గ్రామంలో లీడర్ ఎవరంటే సర్పంచ్ పేరే మనకు మొదటగా గుర్తొస్తుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్న ఈ సమయంలో ఈ గంట సేపు వీడియో చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రానికి. సో అందరూ అంటుంటారు డబ్బులు ఉంటేనే గెలుస్తాం, మందు పంచితేనే గెలుస్తాం, ఎమ్మెల్యే ఆశీస్సులు ఉంటేనే మనం ఆ పదవిలో కొనసాగుతాం, లేకపోతే మనల్ని ఎమ్మెల్యేతో కొట్లాడితే మనల్ని సస్పెండ్ చేస్తాడనో ఇంకోటనో రకరకాలుగా మనం మాట్లాడుకుంటుంటాం. ఈ వీడియోలో మీ ముందు నేను ఉంచబోయే దాదాపుగా 5 సర్పంచ్లు, ఒక సర్పంచ్ ఆసిఫాబాద్ నుంచి వాళ్ళు రాలేదు, లేట్ అయింది. మొత్తం ఒక 6 సర్పంచ్ల యొక్క వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్ని నేను మీ ముందు పెడుతున్నా. సర్పంచ్ కావాలి అనుకున్న వాళ్ళకి అయితే ఎలా పనిచేయాలి అని చెప్పే విషయంలో కూడా ఈ ఎపిసోడ్ చాలా ఉపయోగపడుతుంది. ఒకరేమో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు, మొత్తం గ్రామానికి అంకితమైన ఒక ఎక్స్ట్రీమ్ సర్పంచ్ ఒకరు ఉంటే, తనకున్న ప్రొఫెషన్తో ఎంతో కొంత సంపాదించి గ్రామం కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. అల్టిమేట్గా వీళ్ళంతా గ్రామం బాగుపడాలి అని కోరుకున్న వాళ్ళే. ఈ దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నియోజకవర్గానికి ఎమ్మెల్యే, గ్రామానికి సర్పంచ్. సర్పంచ్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యే, మినిస్టర్, అంతకంటే ఎక్కువ. అందుకే మనం అన్నాం కదా, గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అని మనం మాట్లాడుకుంటాం, పుస్తకాల్లో చదువుకుంటాం. అది ఎట్లా వస్తుంది? ఈ ఎలక్షన్స్లో అలాంటి నాయకుడిని మనం ఎన్నుకుంటే ఆ గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. సో ఈ గ్రామ సర్పంచ్ల కష్టాలు ఏంది, సర్పంచ్ కావాలంటే ఏం చేయాలి, అసలు ఏం నడుస్తున్నది గ్రామాల్లో, ఇవన్నీ మనం ఒక్కసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నా ముందు ఒక 5 సర్పంచ్లను మీ ముందు పరిచయం చేస్తున్నా, వైడ్ ఫ్రేమ్లో వాళ్ళందరినీ చూడొచ్చు. నా పక్కన పృథ్వీరాజ్ యాదవ్ గారు కూడా ఉన్నారు. సో ఆయన ఎందుకు కూర్చోబెట్టారనేది తర్వాత చెప్తా. సో ఫస్ట్ స్వప్న గారు ఉన్నారు. స్వప్న గారు ఎంబీఏ చేశారు. ఆమె దేశ్ముఖ్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. పోచంపల్లి మండలం కిందికి వస్తుంది. 1400 మంది ఓటర్లు ఉంటే అక్కడ ఆమె 93 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే, నేను అన్ని విషయాలు చెప్పను, ఒక పాయింటే చెప్తాను. ఆ గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేసేశారు. నాట్ ఈవెన్ సింగిల్ బెల్ట్ షాప్ ఆ గ్రామంలో కనబడదు. సో చాలా గొప్ప విషయం. ఒక మహిళగా, గ్రామ సర్పంచ్గా ఆమె ఆ పని చేశారు. నెక్స్ట్ నా ముందు కనిపిస్తున్నారు శంకర్ గారు. శంకర్ అన్న మూసి అని ఆయనకి అందరూ పిలుస్తుంటారు. శంకర్ గారు ఏదిలాబాద్ గ్రామ సర్పంచ్, ఘట్కేసర్ మండల్. 2013 నుంచి 18 వరకు ఆయన సర్పంచ్గా పనిచేశారు. సో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన. మెడికల్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్లు, ఐ క్యాంపులు, అండ్ అన్నింటికంటే ముఖ్యంగా ఉపాధి హామీ పథకం. ఈ ప్రాంతం అంతా మున్సిపాలిటీలో కలిసినప్పుడు అక్కడ ఉపాధి హామీ పథకం లేకుండా చేస్తే ఆయన కొట్లాడి దాన్ని సాధించిన వ్యక్తి. అండ్ దట్టు ఆయన గెలిచింది ఇండిపెండెంట్గా. 6000 మంది ఓటర్లు ఉంటే 285 ఓట్లతో ఆయన ఇండిపెండెంట్గా గెలుపొందిండు. అంటే వాళ్ళ పార్టీలు వెనకాల ఉంటేనే మనం గెలుస్తాం అని ఏదైతే మనం అనుకుంటామో, పార్టీ సపోర్ట్ లేకపోతే మనం గెలవము అని ఏదైతే అనుకుంటామో దాన్ని పటాపంచలు చేశారు. ఇందులో చాలామంది ఇండిపెండెంట్లే ఉన్నారు. సో స్వప్న గారు కూడా ఆమె వేరే ఒక పార్టీ నుంచి టికెట్ ఆశించి ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానే బరిలోకి దిగింది, రెబల్గా. నెక్స్ట్ ఈశ్వర్ గారిది గుండ్ల పోచంపల్లి గ్రామం. 2013 కదన్నా, 14 సరే నుంచి 18 వరకు, 19 వరకు సర్పంచ్గా ఉన్నారు. గుండ్ల పోచంపల్లి గ్రామం, మేడ్చల్ మండల్. ఆయన ఒక పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఆయన. సో గుండ్ల పోచంపల్లి అనగానే హైదరాబాద్కి దగ్గర ప్రాంతం. అప్పుడు సర్పంచ్ గ్రామ పంచాయతీ ఉండి ఇప్పుడు వీళ్ళు మున్సిపాలిటీలో కలిపేశారు కాబట్టి ఇప్పుడు లేదు. సో ఆయన గ్రామ పంచాయతీగా ఉండి అక్కడ రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అక్కడ ఆయన పెద్ద ఉన్నాడు కదా, రాజులాగా ఫీల్ అయ్యే మల్లారెడ్డితోని ఢీ అంటే ఢీ అని కొట్లాడి దాదాపు అయిన
ఆ గ్రామ రెవెన్యూని 80 లక్షల నుంచి దాదాపు 8 కోట్ల దాకా పెంచిండు. అండ్ మల్లారెడ్డి 16 లక్షలు యాన్యువల్ ట్యాక్స్ కడితే 1,50,00,000 కట్టించిండు. సో ఇట్లా ఆయన కూడా చాలా గొప్ప విషయాలు. డ్రింకింగ్ వాటర్ విషయంలో ఆయన చాలా గొప్పగా పనిచేసిండు. 120 మంది స్టాఫ్తో ఆయన తన గ్రామ పరిధిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. విగ్రహాలు అక్కడ చాలా గొప్ప పెద్ద ఎత్తున 1 కోటి రూపాయలతో విగ్రహాలు పెట్టించే కార్యక్రమాన్ని చేపట్టిండు. ట్యాంక్ బండ్ మీద ఏ విగ్రహాలు అవుతున్నాయో అక్కడ కూడా ఆ విగ్రహాలు పెట్టించే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ చంద్రశేఖర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు అడ్వకేట్. చంద్రశేఖర్ రెడ్డి గారిది తిమ్మాపూర్ గ్రామం, దుబాక మండల్. 2013 నుంచి 18 వరకు ఆయన ఆ గ్రామ సర్పంచ్గా పోటీ చేసి గెలిచిండు. 2,223 మంది ఓటర్లు ఉంటే ఆయన 374 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్గా ఆయన గెలుపొందిండు. సో గొప్ప విషయం ఇది. సిద్దిపేటలో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీని కాదని ఆయనకు ఓట్లు వేసారు. సో వాళ్ళ ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ సర్పంచ్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా వీళ్ళు పనిచేస్తున్నారు, ఎంపీటీసీలుగా. సో ఆయన ఇండిపెండెంట్గా గెలుపొందిరు. ఆయన ప్రొఫెషన్ అడ్వకేట్. ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిండు. ఓడిపోయినా వెనక్కి తగ్గకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు ఇంకా పైన ఇంకో రకంగా పోటీ చేయాలనుకుంటారు, లేకపోతే ఇంకా ఆయన పైకి పోవాలనుకుంటారు. ఆయన అనుకున్నాడు దానికంటే గ్రామ సర్పంచే గొప్పది అనుకున్నాడు. అందుకే ఆయన తన ఊరికి సేవ చేయాలని గ్రామ సర్పంచ్గా పోటీ చేసిండు. ఆయన ఆ ఊరి గ్రామ హాస్పిటల్లో దాదాపు 249 నార్మల్ డెలివరీలు చేయించిండు. అంటే కష్టపడ్డాడు, మొత్తం ఒక వేవ్ క్రియేట్ చేసిండు. ఈ గ్రామం హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా డెలివరీ అవుతారు, నార్మల్ డెలివరీలు అవుతారు, మంచి వైద్యం దొరుకుతుందని ఒక పిహెచ్సిలో, పబ్లిక్ హెల్త్ సెంటర్లో 249 నార్మల్ డెలివరీలు చేయించారు. ఇది చాలా గొప్ప విషయం. ఆయన పంచాయతీలు, ఈ గ్రామ సర్పంచులందరికీ లీగల్ అడ్వకేట్గా కూడా ఆయన పనిచేస్తున్నాడు. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నాడు. స్టేట్ అండ్ నేషనల్ బెస్ట్ సర్పంచ్ అవార్డు తీసుకున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. సో ఆయన కొంత గ్రామానికి ఎవ్రీడే గ్రామ ప్రజలకి అందుబాటులో లేకపోయినా ఆయన తన ప్రొఫెషన్ని కొనసాగిస్తూ గ్రామానికి సహాయం అందించిండు. ఇదొక లైన్ అన్నమాట. కొంతమంది ఏమో ఊర్లోనే ఉంటారు. మనం కూడా అంటున్నాం కదా, ఉన్న ఊరి సర్పంచ్ని గెలిపించండి, ఊర్లో ప్రజల్ని గెలిపించండి అని అంటుంటాం. సో ఆయన తన ఊర్లో ఎవ్రీడే లేకపోయినా వారానికి 2 సార్లు వచ్చి ఆ గ్రామాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిండు. నెక్స్ట్ కొయ్యాడ మల్లేష్ మాదిగ గారు ఎంఆర్పిఎస్ ఆయనది. ఈ సార్దేమో ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నది, ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నది. ఎట్లా ఆయన అడ్వకేట్గా కూడా కొనసాగుతున్నారు. ఆయనది వెల్దీ గ్రామం, రఘునాథపల్లి మండలం, జనగాం జిల్లా. ఇప్పుడు అంతే కదన్నా, జనగాం జిల్లా కిందికి వస్తుంది. 1900 ఓటర్లు ఉన్నారు అక్కడ. 1900 ఓటర్లలో ఆయన 160 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్గా గెలుపొందిండు. ఇంకా ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇవాళ మనం సామాజిక న్యాయము, ఈ బీసీ వాదము, బహుజన వాదం, ఈ పోరాటంలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 2013 ఎలక్షన్స్లో 13 ఎలక్షన్స్లో జనరల్ స్థానంలో ఆయన పోటీ చేసిండు. జనరల్ స్థానంలో పోటీ చేసి ఇండిపెండెంట్గా 150 ఓట్లతోనే ఓడిపోయింది ఆయన. ఎప్పుడు ఇది 2013లో జస్ట్ ఒక 150 ఓట్స్ జనరల్ సీట్లో పోటీ చేసి. ఇది చాలా గొప్ప విషయం. ఈ గ్రామంలో 1900 ఓటర్స్లో ఎస్సీలు 300 ఉన్నారు, బీసీలు 1000 మంది ఉన్నారు. ఇక్కడ అంటుంటాం కదా, బీసీలు ఎస్సీలు వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఉంటారు, ఒకరికొకరు ఓట్లు వేసుకోరని. ఆయన గ్రామంలో అది సాధ్యమైంది. అది ఆయన వల్ల సాధ్యమైంది. ఒక లీడర్గా ఉండి అందరినీ దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసిండు. బీసీలు వేసిరు, ఎస్సీలు వేసిరు, ఓసీలు వేసిరు, మాల మాదిగలకు పడదంటారు, మాలలు కూడా ఆయనతో పాటు కలిసి పనిచేసి ఆయనని గెలిపించుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఆయన 2013లో 150 ఓట్లతో ఓడిపోతే ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసి 160 ఓట్లతో గెలుపొందిండు. అప్పుడు రిజర్వేషన్ ఉన్నది 2019లో. సో ఆయన కూడా అడ్వకేట్గా పనిచేస్తున్నాడు. ఎవ్రీ డే ఆయన గ్రామ పంచాయతీలో ఆ చైర్లో కూర్చొని ఆయనకి నిద్ర పట్టదు. ఎవరో ఒకరు అక్కడికి వస్తుంటారు, ఆయనతో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. ఒక ప్యూర్ గ్రామ సర్పంచ్గా ఆయన తన సేవల గ్రామానికి అందించిండు. చాలా కార్యక్రమాలు ఆయన చేసిండు. వాటర్కి సంబంధించి కావచ్చు, అధికారులతో, లీడర్లతో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆయన తన ఉద్యమకారుడిగా తన ఫైట్ని తను కంటిన్యూ చేసిండు. సో ఇది వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అందరికీ వెల్కమ్. సో చాలా సంతోషం మీరందరూ మా స్టూడియోకి వచ్చినందుకు వెంటనే. సో ఈ 5గురు మనల్ని ఒక దగ్గర కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే, పృథ్వీరాజ్ యాదవ్ గారు, వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ముచ్చర్ల సత్యనారాయణ గారి మాజీ మంత్రి, పల్లె పాట ఒక పాటను ఆవిష్కరించిన క్రమంలో, పంచాయతీ పాట ఆవిష్కరించిన క్రమంలో
వీళ్ళకి సన్మానం చేయడం జరిగింది. సో మనం కూడా ఒక ఇంటర్వ్యూ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ తీసుకురండి అన్న అని చెప్తే తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను నేను. అండ్ ఒకరు మిస్ అయ్యారు, బానోతు మంగీభాయ్ గారు మిస్ అయ్యారు, వైఫ్ ఆఫ్ కిషన్ గారు, పిట్ల తాండా, లింగాపూర్ విలేజ్, ఆసిఫాబాద్ జిల్లా. వాళ్ళకి కొంత డిస్టెన్స్ ఎక్కువ, ఏజెన్సీ ఏరియా కాబట్టి కొంత ఫోన్ కాంటాక్ట్ ఇవన్నిటితో రాలేకపోయారు. నెక్స్ట్ టైం ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న స్కూల్ని ఆమె బాగు చేశారు. 7 మంది నుంచి 70 మందికి తీసుకెళ్లారు. చాలా మంది అందులో ఐఐటీలు కొట్టిన వాళ్ళు ఉన్నారట ఆ తాండాలో, ఆ గ్రామంలో. మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేసి అక్కడున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో బాగా పనిచేశారు. చాలా గొప్ప విషయం. అసలు ఆమె రావాల్సి ఉంటే మిస్ అయ్యాము. అయ్యా మీరు స్టార్ట్ చేయండి. సో ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? ఇలా ఎక్కడ చూసినా గానీ ఊర్లలో దాదాపు 2 ఏళ్ల నుంచి సర్పంచ్ లేక గ్రామ వ్యవస్థ మొత్తం అసలు చిన్నాభిన్నం అయిపోయింది. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అన్నారు. పల్లెలే దేశాభివృద్ధికి పునాదులు అని చెప్పే క్రమంలో అసలు అవే ఏందైపోయిందంటే కాటగలిసిపోయినట్టు అయిపోయినాయి. పల్లెలు కాటగలిసిపోయినాయి. అయితే ఈ తరుణంలో చూస్తుంటే ఏంటంటే విపరీతంగా తెలంగాణ ప్రాంతంలో దిక్కు గాంజాయి, దిక్కు బెల్ట్ షాపులు, బడులు ఉన్న బడులు బంద్ అయిపోతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి లిటరల్ గవర్నమెంట్ స్కూల్స్. తర్వాత హాస్పిటల్స్ అంటే అభివృద్ధి చెందాల్సినవి పోయి అవి మొత్తం డౌన్ ఫాల్ అవుతున్నాయి. కోఆపరేటివ్ సిస్టమ్ మొత్తం సర్వనాశనం అవుతున్నది. ఈ తరుణంలో ఇవన్నీ ఆలోచన, ఈవెన్ కరెంటు వెనకట కరెంటు స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రామ పంచాయతీ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు పల్లెలలో కరెంట్ లేకుండే, మా ఊర్లో కూడా కరెంట్ లేకుండే. సో కరెంట్ వచ్చిన తర్వాత కరెంట్ చాలా పిరమైపోయింది, ప్రజలకు చాలా దూరం అయిపోయింది. అప్పుడు నాకేంటంటే మా నాన్న ముచ్చలనారాయణ గారు మా ఊరికి మొట్టమొదటి సర్పంచ్ 59లో, తర్వాత సమితి ప్రెసిడెంట్, మళ్ళీ 2 టర్మ్స్ ఇండిపెండెంట్ గా సమితి ప్రెసిడెంట్ ఉండే. అయితే తన అప్పుడు ఎప్పుడైతే బల్వంతరాయ్ కమిషన్ వచ్చి దేశం మొత్తం అసలు ఎట్లుండాలన్నప్పుడు ఈ 3 టైర్ సిస్టమ్ వచ్చినప్పుడు అది 57లో ఆయన 3 టైర్ సిస్టమ్ అన్నప్పుడు 58లో అసలు పల్లెలకు ఏం ఉపయోగపడుతుంది, ఎట్లా ఉంటది అనేది ఒక పాట రాసిండు. ఫస్ట్ అంటే ఒక టార్చ్ బేరర్ గా ఉండి రాసిండు. పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్లెకే విలువచ్చెరా, పల్లోడ పల్లెకే విలువచ్చెరా, నీ ఊరి బాగోగు నీవే చూడాలేరా, నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా, బాధ్యతే నీకొచ్చెరా, పల్లోడ భారీ హక్కే వచ్చెరా. ఆ పాటలో మొత్తం ఉంటది కరెంటు శక్తి నీ కష్టాలు తీసి పెద్ద ఉంటది అంత. సో ఇవన్నీ తన డ్రీమ్ ఒక తీరు ఉన్నది, గాంధీ ఒక తీరు కలలు కన్నాడు. మనం చెప్పుకుంటూ పోతున్నాం మొత్తం దేశానికి ఇవే పునాదులని. ఇలా దుస్థితి ఎట్లొచ్చిందంటే ఓ దేశానికి ప్రథమ పౌరుడు ఎవరైతే ఇలా లేడీ మురుము ఎట్లయితుందో, ఇలా పల్లెలకు పోతే సర్పంచులు చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. తెల్ల బట్టలు వేసుకుంటారు కానీ దాని లోపల మొత్తం పాపం వాళ్ళ జీవితాలు మొత్తం చాలా అంధకారంగా ఉన్నాయి, డార్క్ లైఫ్స్ ఉన్నాయి. ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నాకు వచ్చారు. అయితే మొత్తం పైసల సైడ్ మొత్తం పోయింది కాబట్టి తెలంగాణ సమాజం ముంగట రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే క్రమంలో ముచ్చలనారాయణ గారు ఏదైతే డ్రీమ్ చేసిండ్రో, తన బడులు అప్పటికి లిటరసీ రేట్ మన దగ్గర పల్లెలలో 2 to 3% కూడా లేదు 1959 ఆ టైంలో. ఇప్పుడు దాదాపు 60, 70, 80% అయిన తర్వాత కూడా నైతిక విలువలు లేనటువంటి సమాజం ఒకటి వచ్చింది కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఈ వచ్చే ఎలక్షన్స్లలో గ్రామ పంచాయతీలలో ఎవరు ఓట్లు వేసినా కానీ మీరు పైసలు తీసుకోకుండా నిస్వార్థంగా నిజాయితీ పరులకు గ్రామాల పట్ల అభిమానం ఉండి గ్రామాలలో ఒక మంచి పనులు కూడా చేసి కూడా సర్పంచులు కావచ్చు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ మొత్తం ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ, ఒక సర్పంచ్ అల్టిమేట్ కదా. నేను TNN ఛానల్ పెట్టినప్పుడు సర్పంచ్ కీ నేత అంటే దేశంలో సర్పంచ్లే ముఖ్యమైన నాయకులు అనేది ఒక ప్రోగ్రామ్ చేస్తే ఈ సర్పంచ్లను పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి బాధలు సాధకాలు ఏమైనా చెప్పించే ప్రయత్నం జరుగుతుంటే ఎమ్మెల్యేలు మంత్రులకి వెళ్ళి విపరీతమైన ఒత్తిడి వచ్చింది నాకు. ఇంకా సర్పంచ్లను మీరు తీసుకొచ్చి టీవీలో ముంగడ పెట్టినాక ఇక వాడు మమ్మల్ని అడుగుతారు భయని. అరే అసలు వాళ్ళే కదా, మరి వాళ్ళు ఏంది, నువ్వు గ్రామాలలో చేయాల్సిందే అసలు వాళ్ళు కదా. మీరంతా ఎమ్మెల్యే బాధితులేనా? ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత ప్రెజర్ అయితే ఉంటది కదా. సరే బాధితులు అనడం కంటే ప్రెజర్ అయితే ఉంటది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి తగుబడే శక్తి డి అంటే డి అనాల్సింది. ఆ శక్తి కోసం తగుబడక తప్పదు. అప్పుడప్పుడు వాళ్ళతోటి సంధిగా మాట్లాడి ఊరికి పని చేయకూడదు. ఇక్కడ ఇండిపెండెంట్ ఒకటే కాదు, ఈవెన్ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా కానీ ఎమ్మెల్యేల మంత్రుల చేతిలో బలి కావాల్సిందే. ఇయ్యాల వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నోళ్ళనే తీసుకొచ్చి అక్కడ పెడతారు, వాళ్ళు అన్న తిరిగిన పోతారు. సో పల్లెలకు ఏంటంటే అట్లీస్ట్ ఇండిపెండెంట్ గా కొత్త యువతరం, ఇలా అన్ఎంప్లాయ్మెంట్ విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది.
నువ్వు పైసలు లేకుండా కనుక ఎన్నిక అయి కనుక వస్తే సర్పంచ్ గెలిస్తే వాళ్ళు గ్రామానికి ఏమైనా సేవ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇలా పైసలు పెట్టి వాడు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు పెడితే ఇలా నేను మొన్న పోయినా, మన దాంట్లో కూడా వచ్చింది కదా, నేను మొన్న పోయినా కుమార్ అని ఒక సర్పంచ్ ఇక్కడ మైసమ్మ వాగు తాండా దగ్గర సర్పంచ్, లేడీ సర్పంచ్ కూలి పని చేస్తున్నది లిటరల్ గా. ఆమెకున్న 2 ఎకరాల 4 సంవత్సరాలు అయింది ఆమె పని చేసి 2 ఎకరాల భూమి అమ్ముకున్నది. మిత్తిలకే అయింది అది 10 లక్షలకు, ఆ మిత్తిలకే 2 ఎకరాలు పోయినాయి. చిన్న పిల్లలను ఆత్మహత్య చేసుకుందాం అంటే ఆత్మహత్య చేసుకున్నాక కూడా కనీసం పిల్లలకి ఏమైనా వస్తాయంటే అట్లా కూడా ఇస్తలేరు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా, అమాయకంగా చెప్తారు. అయితే ఆ ఊర్లో పోతే నేను 3 ఇన్సిడెంట్స్ కనబడ్డాయి నాకు. ఒకటి సర్పంచ్ల బిల్లు రాక ఈ సిచ్యువేషన్సా, ఇంకోటి ఏంటంటే బంద్ అయింది, బడి బంద్ అయ్యి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బంద్ అయింది. ఆ బడి అంటే పెద్ద బడి అనగానే చాలా మంది ఎన్ని అర్రలు అనుకోండి, ఒకటి సింగిల్ అర్ర, అది ఉన్నదే ఒక అర్ర, అది బంద్ అయింది కదా అని చెప్పి ఈమె ఉన్న ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు పెట్టలేదు సర్పంచ్. నేను చెప్పేది బయట ఎక్కడ ఒక పక్క ఊర్లో కిరాయికి ఉంటే ఆ కిరాయి ఇంట్లో ఉన్నాడు, యజమాని చచ్చిపోతే నువ్వు ఇంట్లోకి నువ్వు వెళ్ళిపోమని చెప్తే వచ్చి అది ఎప్పటి నుంచో 2 ఏళ్ళ నుంచి బంద్ ఉన్నది కదా అని ఆ బడిలో పోయి ఫోన్ చేస్తే అందులో ఉండమంటే తాళం తీసి అందులో ఉంటే ఇప్పుడు ఆ ఉన్న బడిలా వాళ్ళు తెల్లారటాలకు పేపర్లు వచ్చిందా, పేపర్లు చూసి తెల్లారటాలకు 4 టీచర్లు వచ్చి నువ్వు ప్రిన్సిపాల్ అని వచ్చారే, నేను 2 ఏళ్ళ నుంచి బడే లేదు, నువ్వు ఖాళీ చేయంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చి. అయితే ఈ 3-4 సందర్భాలు చూసినాక సర్పంచ్ల పరిస్థితి అప్పుల పాల ఇంత దయనీయమైన దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్న తర్వాత ప్రజలకు ఇప్పుడు ఆ సందర్భాన్ని ఉద్దేశించుకొని ప్రజలకు అసలు నిజమైన నాయకత్వాన్ని ఎట్లా ఉండాలి, మీరు పల్లెలలో ప్రాపర్ పర్సనాలిటీస్ తీసుకొచ్చి పెడితే ఇప్పుడు నీ సహకార సంఘాలది ఒక ఊర్లో నీకు ప్రాపర్ గా జరిగినందుకు అది ఇలా ప్రపంచ స్థాయిలో వెళ్ళే కాడికి ముల్కనూరుది. సో ఇట్లా ఈ బడులు ఇవన్నీ సర్వనాశనం అవుతుంటే బాధ్యత పల్లెలో ఉన్నటువంటి ప్రజలదే. వాళ్ళు పైసలు తీసుకోకుండా మంచోళ్ళని, ఏ పార్టీ అయినా పక్క కొడేసి మంచోళ్ళని కనుక ఎన్నుకుంటే పల్లె మొత్తం వాళ్ళ చేతులలో కనుకుంటే రేపు నిజం కూడా పట్టుకొమ్మలు అయ్యే పరిస్థితి ఉంటాయి. ఇలా తెరిచిన బడులు స్వతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటి చూస్తే బడులు తెరిచిండ్రు కొన్ని జాగాల, మొత్తం 1000 కొద్ది బడులు తెలంగాణలో బంద్ అయినాయి. నీకు హాస్పిటల్ ఒక చంద్రశేఖర్ రెడ్డి బైసాబా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడు ఇండివిజువల్ అని చేసిండు, కానీ అన్ని గ్రామాలలో ఫెసిలిటీస్ రావాలి కదా. అందుకనే ఇప్పుడు మంచి సర్పంచ్ కనుక వస్తే ఇప్పుడు MBA చదివిన సర్పంచ్ వచ్చి అక్కడ కూర్చుంటే నీకు బెల్ట్ షాప్లు ఇయ్యాల వరకు మొత్తం బంద్ ఉన్నాయి. చుట్టుపక్కల ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నా కానీ నీకు ఇటువంటి ఒక సర్పంచులు కనుక వస్తే ఉద్యమాలు చేసేటువంటి సర్పంచులు కావచ్చు, రోల్ మోడల్స్ బయట తీసుకొచ్చే ఇటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు అసలు ఆమె తన కూడా రానుండే బానోతు వాళ్ళు రానుండే అక్కడ ఏంటంటే మొబైల్ లైబ్రరీ తన పెట్టింది. సో ఇవన్నీ ఏంటంటే స్వతహా వీళ్ళకి ఆ క్వాలిటీస్ ఎప్పుడు వస్తే వాళ్ళకి లోపల ఉండాలి, ప్లస్ ప్రజల సపోర్ట్ కనుక ఉండేది ఉంటే ఇవాళ వాళ్ళు నిజంగానే గ్రామాలను తీసుకొచ్చి పెడితే ఏ ఎమ్మెల్యేనో మంత్రిలో వాళ్ళు చెప్పినా కానీ వీళ్ళు వినకుండా పల్లెల సైడ్ కనుక ప్రాపర్ ఉండేది ఉంటే డెవలప్మెంట్ ప్రాపర్ గా జరుగుతున్న ఉద్దేశంతో అది మా నాన్న ముచ్చల సత్యనారాయణ గారు ఫస్ట్ అట్లా డ్రీమ్ చేసిన కాబట్టి ఆ తన యాదిలో వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి సమాజానికి పరిచయం చేయాలి. ఇక ఎవడన్నా పైసలు లేని మనం ఏమైతుంది ఆయన లెక్కలు మాట్లాడుతారు కదా, అట్లా కాదు. మేము చూస్ చేసిన వీళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది ఉండొచ్చు, మనకు ఐడెంటిఫై అయింది వీళ్ళైన వాళ్ళందరికీ దండం. సమాజం కూడా కాపాడుకోవాలి, అందరినీ పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం, బరాబర్ తీసుకొస్తాం, అవసరమైతే ప్రయత్నం కూడా గ్రామాలకే వస్తాం డైరెక్ట్. ఆ ప్రోగ్రామ్ కనుక మనం తీసుకొని పోయేది ఉంటే పోయి సమాజానికి నిజంగా కూడా మన నుంచి ఒక మెసేజ్ కిందాక పోవాలి నిస్వార్థంగా. ఇప్పుడు మా ఫాదర్ నిలబడ్డప్పుడు కూడా ఆయన పైసలతో కాదు, కేవలం గాత్రంతో తన సేవతోటి ఇండిపెండెంట్ గా పెద్ద పెద్ద భూస్వాముల టైంలో వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ఒక రోల్ మోడల్ గా తీసుకుపోయే ప్రయత్నం. మహిళలు ఫస్ట్ కాబట్టి స్వప్న గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. సో మీరు ఎక్కడ ఏంటి, మీ పేరు, మీరేం చేశారు? నా పేరు స్వప్న అండి, మాది పోచంపల్లి మండల యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామము. 2019వ సంవత్సరంలో నేను సర్పంచ్ గా ఎన్నికయ్యాను. 2019లో సర్పంచ్ అయ్యారు. ఎందుకు అనుకున్నారు సర్పంచ్ గా పోటీ చేయాలని? ఎందుకు అనుకున్నానంటే మన ఎప్పుడు చదువుకొని కొంచెం ఎడ్యుకేషన్ పరంగా లేని వాళ్ళే సర్పంచులు ఉండే అవకాశం ఎక్కువ ఉండేది ఇంత ముందు రోజులలో. కానీ చదువుకొని కూడా సర్పంచ్గా చేస్తే ఎట్లా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి మా ఊరి గ్రామ ప్రజలు కూడా మమ్మల్ని మనస్ఫూర్తిగా కొంచెం ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. ఖర్చు పెట్టారా ఏమైనా గట్టిగా? ఖర్చు అంటే ఇప్పుడు మనం ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. సో సిచ్యువేషన్ గ్రామాల్లో ఎట్లుంది? ఇప్పుడు మనం లేదు మనం ఇంట్లో కూర్చున్నా కూడా ఆడ ఊరుకుంటే అట్లేరు కదా, ఈమెడ గెలుస్తుందా, ఏమో పైసలే పంచలేదు, ఈమెడ గెలుస్తుంది అనే కాడికి వచ్చింది వాతావరణం. రెండు రకాలుగా ఉన్నది. సో మీకు కూడా ఎంతో కొంత
పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టినాం, ఖర్చు పెట్టినాం. సో ఆ తర్వాత ఎట్లా ఎట్లా మీరు లీడ్ చేసుకుంటూ వెళ్ళారు? ఖర్చు పెట్టిన తర్వాత కూడా అంటే ఎలక్షన్ లో గెలవడం అనేది ఒక ఎత్తు, తర్వాత గెలిచిన తర్వాత కూడా ఖర్చులు విపరీతంగా వస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించిన బిల్లులు మాత్రము రావు. అట్లా ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. ఓకే. సో సంపాదించారా ఏమన్నా? సర్పంచ్ అంటే సర్పంచ్ దూరం నుంచి చూసే వాళ్ళకి సర్పంచ్ వాళ్ళకేంది అన్నట్టు ఉంటది కదా జనాలకి. సర్పంచ్ అంటే సర్పంచ్గా ఎన్నికై సర్పంచ్గా సంపాదించడం అసలు జరగని పని అది. మనకి ఏదన్నా వేరే బిజినెస్ ఉండాలి, వేరే సోర్స్ ఉండాలి, అంతే తప్పిస్తే ఒక సర్పంచ్ అయ్యి ఆర్థికంగా మంచిగా ఉండాలంటే అదైతే జరగని పని అసలు. ఓకే. సో మీరు పడ్డ కష్టాలు ఏంటి, మీరు చేసిన మంచి పనులు ఏంటి మీ గ్రామానికి? మేమేందంటే మేజర్గా మా విలేజ్ లో బీటెక్ కాలేజెస్లు ఉన్నాయి. విజ్ఞాను, సెయింట్ మేరీస్, నిజాము అని చెప్పేసి బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. సో ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నుంచి ఆ సెయింట్ మేరీస్ కాలేజ్ కి స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటారు. సో వాళ్ళు ఊర్లో ఏంటంటే రష్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ తోటి. ఇంకా వాళ్ళే కానీ ఊరోళ్ళే కానీ ఎవరు కూడా కొంచెం మత్తు బారిన పడకుండా మా సర్కిల్లో ఏంటంటే నేను బెల్ట్ షాప్లు అన్ని విలేజ్ లో ఉన్నంత వరకు క్లోజ్ చేయించడం జరిగింది అన్నట్టు. ఓకే. టోటల్ బెల్ట్ షాప్స్ లేవా? టోటల్ బెల్ట్ షాప్స్ నేను వెళ్తే మీ ఊర్లో మందు దొరకదు? లేదు, బయట వెళ్ళాలి, బయట వైన్స్ అట్లా ఉంటది అంతే తప్పిస్తే మా విలేజ్ లో మాత్రం ఇప్పటికీ కూడా లేవు, ఎక్కడ కూడా లేవు ఇప్పటికి కూడా అసలు లేదు. మా పదవి అయిపోయి 2 సంవత్సరాలు కూడా అవుతుంది, అయినా ఇప్పటికి కూడా బెల్ట్ షాపులు లేవు. అట్లా ఉండదు కదండి జనరల్ గా తెలంగాణ. మేము గెలిచిన కొత్తలే మా బాడీ మేమందరం కలిసి తీర్మానం చేసుకుని నేను పెట్టిన మొదటి సంతకం కూడా అదే, బెల్ట్ షాప్ క్లోజ్ చేయించుదామన్న తీర్మానం చేసుకున్నాం మేము. ఓకే. సో దాంతో పబ్లిక్ నుంచి మీకు ఏం ఒత్తిడి రాలేదా? షాపులు లేకపోతే ఎట్లా మరి? వచ్చింది కొంతవరకు, స్టార్టింగ్ లో విమర్శలు వచ్చినాయి, అయినా సరే మేము తట్టుకొని అట్లనే నిలబడ్డాం. ఓకే. ఇప్పుడు వైన్ షాప్ వాళ్ళు అడుగుతారు కదా, వైన్ షాప్ వాళ్ళ ప్రెజర్ కూడా ఉంటది కదా, ఆ వైన్ షాప్స్ కూడా లీడర్లవి వాళ్ళే వీళ్ళే అయి ఉంటాయి కదా, అట్లా ఏం ప్రెజర్ రాలేదా? వచ్చినా అని మేమేం పట్టించుకోలేదు, ఎంతవరకు అన్నా వీళ్ళని వాళ్ళు అన్నట్టుగానే ఉన్నాం మేము. సో ఇంకా ఏం చేశారు మీ గ్రామానికి మీరు? మేము మా గ్రామానికి రోడ్డు లేకుండే, మన విజయవాడ హైవే నుంచి లోపలికి మా విలేజ్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది, 3 to 4 కిలోమీటర్స్ ఉంటది. మాకు రోడ్డు ఫెసిలిటీ లేకుండే, స్టార్టింగ్ లో చిన్నది ఒక 1 వే లాగా ఉంటుండే. ఇప్పుడు అదే కదా పోచంపల్లి రోడ్డే కదా? లేదండి, ఇంకొక రోడ్. బాడ్సింగారం నుంచి లోపలికి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటది. మేము వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఈ కొంచెం కష్టపడి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి ఆ రోడ్డు డబల్ రోడ్ ఎంచుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక మహిళగా చాలా మంది పోటీ చేయాలి, నేను కూడా గ్రామ సర్పంచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, నాట్ ఓన్లీ సర్పంచ్, ఎంపీటీసీ ఆర్ ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైనా పదవి కావాలి, పోటీ చేయాలనుకునే వాళ్ళు, గ్రామానికి సేవ చేయాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వాళ్ళు పోటీ చేయొచ్చా, లేకపోతే 5 ఏళ్ళు పడ్డ మీ కష్టం ఇదంతా చూసిన తర్వాత వద్దురా నాయన మీరెందుకమ్మా ఆగమవుతారని చెప్తారా? పోటీ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా మంచిగా ఉండాలి. అంతేనా? ఉండాలి, మంచిగా ఉండండి. ఏంటంటే మన ఫ్యామిలీ కూడా లాస్ అయిపోతుంది. అంతే అంటారు. ఆర్థికంగా బలంగా లేని ఎలక్షన్ లో పోటీ చేయొద్దా? అంటే నేను అనుభవించింది చెప్తున్నా అట్లా. ఓకే. కానీ ఒకటి, సర్పంచ్ అనే పేరు మాత్రం ఉంటది, ఎక్కడ పోయినా సర్పంచ్ కదా అనేది పేరు మాత్రం ఉంటది. సో ఇప్పుడు మహిళ అనగానే ఎట్లుంటదంటే వాళ్ళ హస్బెండే డీల్ మొత్తం లీడ్ చేస్తారు, ఆమె ఓన్లీ ఉంటారు, అట్లా వస్తారు, సంతకాలు పెడతారు అని అంటారు. మీరు కూడా అట్లే పని చేశారా, లేదు ఇండిపెండెంట్ గా మీకు పని చేయగలిగారా? ఇండిపెండెంట్ గా చేసినాం, మేము కూడా పని చేసినాం. పబ్లిక్ ఎట్లా చూస్తారు, ఒక మహిళా సర్పంచ్ ని ఎట్లా చూస్తారు, మగవాళ్ళని ఎట్లా చూస్తారు? అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది కదా, రిసీవ్ చేసుకోవడంలో ఇదంతా కరెక్ట్ గానే ఉంటదా? ఉంటది. ఓకే. సో మీరు అంటున్నారు డబ్బులు లేకుండా గెలవడం అన్నది కొంత కష్టమే అని అంటున్నారు. సో దానికి నేను కొంతవరకు అయితే ఒప్పుకుంటా, ఎందుకంటే సిస్టమ్ అంతా పొల్యూట్ అయిపోయినది. ఓకే. కానీ ఆయన నా ముందు ఉన్న ఎవరు కొయ్యాడ మల్లేష్ మాదిగ గారు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచినా అని ఆయన అంటున్నారు. మీరేమో అర్బన్ లో ఉన్నారు, సార్ ఏమో రూరల్ బ్యాక్గ్రౌండ్ టోటల్ గా. హైదరాబాద్ దగ్గర, అందులో దేశ్ముఖ్ హైవే మీద ఉన్నది కాబట్టి సినిమా వేరేలాగా ఉంటుంది ఆటోమేటిక్ గా. సో ఖర్చు ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. సో మీతో నేను మాట్లాడుతున్నాను. సో సాధ్యం అవుతుందా
ఇప్పుడు ఈ ఏరియాలో సాధ్యం కాదు, మీ ఏరియాలో సాధ్యం అవుతుంది. నన్ను ఇంటర్వ్యూకు పిలిచిన మన తొలి వెలుగు ఛానల్కు, అదేవిధంగా రఘు గారికి, ఈ ఛానల్కు నన్ను పరిచయం చేసిన ముచ్చర్ల పృథ్వీరాజ్ యాదవ్ గారికి, ప్రధానంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి సమీకరించడానికి పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారు పంచాయతీ పాట కార్యక్రమంతో మమ్మల్ని క్రోడీకరించిన పృథ్వీ అన్నకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గ్రామానికి సేవ చేయాలనే పట్టుదలతో ఉంటే సాధ్యపడుతుంది. అందుకు మా ఊరు నిదర్శనం, మా ఊరి ప్రజల నిజాయితీ నిదర్శనం. నన్ను రూపాయి లేకుండా గెలిపించిన మా ఊరి ప్రజలకు మీ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రూపాయి ఖర్చు పెట్టలేదా మీరు? రూపాయి లేదు కదా, లేదు. నాకు నేను పోటీ చేసిన నాటికి నాకు అకౌంట్ లేదు. నేను BALLB చేసిన. మీకు అకౌంటే లేదా? మా ఊరికి 0 అకౌంట్లు ఇచ్చినప్పుడు తీసుకున్నా, అది కంటిన్యూ లేకపోతే బ్లాక్ ఉంటే ఖచ్చితంగా అకౌంట్ కావాలి అంటేనే బ్యాంక్ కాడికి పోతే మేనేజర్ గారు మీరు ఏం చదువుకున్నారంటే BALLB చేసినంటే ఇంకే బ్యాంకులలో చెప్పండి, ఎర్నింగే లేదు మేడం, సేవింగ్ ఎక్కడ ఉంటుంది అని అడిగిన. వారు నవ్వి అప్పుడు ఇమ్మీడియట్లీ నా అకౌంట్ను రీఓపెన్ చేసి నాకు బుక్ ఇస్తే సబ్మిట్ చేసిన. అంటే మీరు తీసుకున్న అకౌంట్ క్లోజ్ అయిందా? హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 0 అకౌంట్ అని మా ఊర్లో అందరికి ఇచ్చారు, అందరికీ అకౌంట్లు ఉండాలని. తీసుకున్నా, వాడలేదు. వాడకపోతే ఎట్లా సాధ్యమైంది? మీ విలేజ్ మీ గురించి చెప్పండి ఒకసారి. ప్రధాన కారణం, నా పేరు కొయ్యాడ మల్లేష్ మాదిగ. నేను గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో MRPSలో మా మండల్ కో ఇన్ఛార్జిగా మొదలుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, మాదిగ ఆటో డ్రైవర్స్ యూనియన్ స్టేట్ ఇన్ఛార్జిగా కూడా పనిచేస్తున్న క్రమంలో మా ఊరిలో సబ్బండ కులాలు ఉంటాయి. మా 150 కుటుంబాలు ఉంటాయి. మాలలో కూడా 70-80 కుటుంబాలు ఉంటాయి. అందులో నుండి కూడా విద్యావంతులు, నా స్నేహితులు MRPSకు, నాకు వెల్మలు ఉన్నారు, కొమట్లు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు నాతోటి మా MRPSకు పనిచేసారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కూడా మా MRPS కూడా మా ఊరి ప్రజలకి ఏ ఆపద వచ్చినా కులాన్ని చూడకుండా ఎక్కడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేను ఏదైనా చెప్తే మా ఊరికి కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా ఉద్యమకారుడిగా నా ఊరికి నేను చేసిన పని. నన్ను ఉద్యమకారుడిగా సక్సెస్ అవ్వడానికి నా ఊరు ఇచ్చిన సపోర్ట్. కానీ రాజకీయాలలో పోటీ చేయాలనే ఆలోచన మాత్రం MRPS ద్వారా పరిచయమైన ముచ్చర్ల సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకున్నా. నిజంగా నేను రాజకీయాలని ఒక రకంగా వ్యతిరేకించేవాడిని. ఎందుకు అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగము ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే ఇక్కడున్న వ్యాపారస్తులు దాన్ని కొనుగోలు చేసే వస్తువుగా చేసుకొని రోజుకు పావలా ఇచ్చి ఓటు వేయించుకొని మళ్ళీ ప్రజల్ని దోసుకు తింటుర్రు, ఈ దేశాన్ని దోసుకు తింటుర్రు. ఇట్లాంటి రాజకీయాలలో నేను పోతే కూడా ప్రమాదం, పెట్టుబడిదారీ రాజకీయాలలో సాధ్యపడదని ఒక దృఢ నిశ్చయంతో ఉన్న నేను ముచ్చర్ల సత్యనారాయణ గారితో మాట్లాడిన తర్వాత, ఆయన చాలా పెద్దవారు. నేను MRPSలో పనిచేస్తుండడం వల్ల ఆ ఊరి ఒక టీచర్తో ద్వారా చిన్నగా పృథ్వన్న ద్వారా ఇంటికి పోతే పెద్ద ఆయనకు నేను పరిచయం కావడం జరిగింది. మా ఇద్దరి మధ్య చిన్న సన్నివేశం. కులాలు, ఆశ్రయిత కులాలు, అనేక కులాలకు ఆశ్రయిత కులాలు ఉంటే ఆ కులాల యొక్క ఆశ్రయిత కులాలు అంతరించిపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు నీకు ఇవే కనబడుతున్నాయి, కానీ ఇప్పుడున్న పార్టీలు కూడా మీకు సిద్ధాంతాలు వేరు, కానీ ఏ సిద్ధాంతంలో ఉన్న కులాల యొక్క ఆధిపత్యం కోసం జరుగుతున్న ఎన్నికలు కానీ సిద్ధాంతాల కోసం కాదు అని చెప్పి విడమర్చి చెప్పడం వల్ల నిజంగా స్వతంత్రంగా నువ్వు నాయకుడిగా ఎదిగి ప్రజల చేత ఎన్నిక కాబడితే అప్పుడు కానీ ప్రజల బాధలు, రాజకీయాల రంగులు, ఊరి అవసరాలు నీకు తెలివాయి. కాబట్టి గ్రామస్థాయి నుంచే స్టార్ట్ చేయమని చెప్పిండు. అది మా ఊరికి జనరల్ వచ్చినప్పుడు మా ఊరి యువకులు, మా ఫ్రెండ్స్ అందరూ పోటీ చేయమంటే కృష్ణమాది గారిని అడిగితే తప్పేం లేదు, పోటీ చేయి, కానీ మనం అనుకునే పెట్టుబడి లేని రాజకీయాలు చేయడానికైతే సిద్ధపడి ఉంటే అప్పుడు చేసినప్పుడు TRS, TDP జేబులు అప్పుడు రూపాయి. నిజంగా ఇప్పుడు కూడా మళ్ళీ నా సర్పంచ్ అయిపోయాక నా అకౌంట్ బ్లాక్ అయి ఉంటుంది. అంతేనా? ఊర్లోనో బయటనో రియల్ ఎస్టేట్ బిజినెస్ అట్లా ఏం లేదా? నేను రైతుల పక్షపాతిని. భూమి కేంద్రికంగానే ప్రతి జీవి బతికేది. భూమిని వ్యాపార వస్తువుగా మారిస్తే నేను కొంత భరించలేను.
ఓకే, మీది విలేజ్ వెల్ది వెల్ది గ్రామ సర్పంచ్ మీరు మొన్నటి వరకు. అవును, రూపాయి పెట్టకుండానే గెలిచిన. నాతో పాటు పొద్దున్నే ఒక గంట సేపు ఊళ్ళో తిరిగేది. ఊళ్ళో తిరిగేటప్పుడు ఏదన్నా ఉప్మా తినాలనుకున్నా అక్కడ ఉన్న వాళ్ళే, నేను అడిగి పోకముందుకే ఎవరో ఒకరు తల ఒకరు 100 ఒకరు 50 ఇట్లా ఇచ్చి, ఒకరు నూనె ఒకరు ఉప్మా ఒకరు మిర్చి అవి తెచ్చి వేసి వాళ్ళే తిని, అంటే నాతో పాటు బ్రష్ చేసుకుంటూ తిరుక్కుంటూ వచ్చి పల్లపులు వేసుకొని ఆడికొచ్చి ఒక గౌడు ఇంటి దగ్గర వండి పెడితే తిని. మీరు గెలిచింది 2019లో. అవును, 19కే కంపు అయిపోయింది కదా, ఆ టైంలో ఎట్లా సాధ్యమైంది? మా ఊర్లో నిజాయితీ బతికుంది, ప్రతి ఊర్లో బతుకుంటుంది అనడానికి మా ఊరు నిదర్శనం. ఇది ప్రచారం చేస్తున్న పృథ్వీకి నిజంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దయచేసి నేను గ్రామాలలో ఉన్న ఓటర్లకు కానీ, పోటీ చేయాలనుకునే నాయకులకు కానీ, రాజకీయాలని వ్యాపారం చేయకండి. పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాభాలు ఆశించాలి. కాబట్టి పెట్టుబడి పెట్టి రాజకీయాలు చేసి మీ కుటుంబాలని, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. అదేవిధంగా ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి, రోజు పావుల కోసం మీ ఓటేయకండి. మిమ్మల్ని దోసుకునే లీడర్లని మీ ఊరోళ్ళనే బదనమేయకండి. ఇది నా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు నిజాయితీగా ఊరికి పనిచేసే వాళ్ళనే, సేవకులను ఎన్నుకోండి. మీరు ఏం సేవ చేశారు గ్రామానికి? మీరు చేసిన సేవ ఏంది? నేను సర్పంచ్గా ఎన్నిక కాగానే మా ఊరికి నీటి ఎద్దడి వచ్చింది. మాకు తలాపులనే రిజర్వాయర్ ఉంటుంది, మా ఊళ్ళో తాగే నీళ్ళు లేవు. అప్పటికే కేసీఆర్ గొప్పగా చెప్పే కాళేశ్వరం మిషన్ భగీరథ చెప్తే, ఆ ఇంజనీర్లు మేము బెలవని పెట్టి నీటి మీద ఓ మీటింగ్ పెట్టి మనిషికి 50 లీటర్ల నీళ్ళు ఇస్తాం, మీరు అవి సర్దుకోవాలి, ఇంకా కరెంటు మోటార్లు బంద్ చేయాలి ఊళ్ళే అంటే, ఊరికి 50 లీటర్లు ఈ గారిని అడిగాను నేను. సార్ మీ బాత్రూంలో రోజు ఎన్ని నీళ్ళు వాడతారు సార్ అని అడిగిన. మీరు ఒక్కరే అని అంటే, అదే అట్లా మాట్లాడతారంటే, సార్ ఊర్లలో బట్టలు ఉతుక్కోవడానికే బాయికాడ పోయి మొత్తము సబ్బంతా వెళ్ళిపోయేదాకా నీళ్ళల్లో నానబెడతారు, 50 లీటర్లు కాదని గొడవపడి వీళ్ళు ఇవ్వరు అంటే, మా ఊర్లో భూగర్భ జలాలు నేలమట్టం అడుగంటిపోయినాయి. అప్పుడు డి గారిని, ఇరిగేషన్ డి పెడితే నీళ్ళు ఇవ్వమంటాడు. పట్టుబట్టి గొడవపడి మా ఉప సర్పంచ్, మా వార్డు మెంబర్లు, మా ఊరి యువకులు అందరం కలిసి ఊరిని ఆ చెరువుని రిజర్వాయర్ నుంచి నీళ్ళు తెచ్చుకొని చెరువు నింపుకోవడం పాటు తిరుగుతున్న క్రమంలో మా పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి, దగ్గరకు వచ్చినాయి. పట్టుబట్టి ఈ మంచినీళ్ళ పేరుతోనే ఒక 500 ఎకరాలు 3 నెలల పాటు పంట ఒక్క మొక్క ఎండిపోకుండా రైతు పొలాలను కాపాడినాం. అది పొద్దున నుంచి నైట్ 3 గంటల దాకా కాలువ గట్లెంపటి తిరిగేది. అట్లా 3 సంవత్సరాలు చేసినాం. అదే క్రమంలో మొదటిసారి పల్లె ప్రగతి కార్యక్రమంలో మా ఊర్లో నుంచి 350 ట్రిప్పుల వేస్టేజ్ని బయటికి లిఫ్ట్ చేసే క్రమంలో, ఎక్కడ అంతకుముందు సర్పంచ్లు ఏం చేశారంటే ఇట్లా డోజింగ్ చేసేది, ఓ పక్కకు కుప్ప, ఆ కుప్ప ఏడ ముట్టుకున్నా దుర్గంధం వెదజల్లుతుంది. ఏంది కారణం అంటే, అది కళేబరాలు లేవు, ఏం లేవు, కానీ ప్లాస్టిక్ వల్లనే అవుతుందని చెప్పి మా ఊర్లో ఒక నూతన పద్ధతిలో స్నేహితుల సహకారంతో కొంత అప్పు చేసి ప్లాస్టిక్ 2 కిలోల సన్నబియ్యం అనే ఒక ప్రోగ్రాం పెట్టి, కిలో ప్లాస్టిక్ తెచ్చి మీ ఇస్తే గ్రామ పంచాయతీకి 2 కిలోల సన్నబియ్యం ఇస్తాం అని చెప్పడం వల్ల నిజంగా 20 ఎకరాలున్న భూస్వామి కూడా వాళ్ళ ఇంట్లో పెంట మీద ఉన్న ప్లాస్టిక్ కూడా ఏర్కొట్టించారు. అంటే పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ యొక్క ప్రమాదాన్ని కూడా తెచ్చిన ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేసాం. అది సక్సెస్ అయినాం. ఇప్పుడు మా ఊర్లో ప్లాస్టిక్ అనేది చాలా తక్కువ. అప్పుడేమో ఎక్కడ చూసినా చెత్తలుగా, అంటే ఊరు స్వభావం ఎక్కడంటే ప్రతి ఊరు మూలకు ప్లాస్టిక్ కనబడితే, ఇప్పుడు అట్లా అంత స్థాయిలో కనబడే పరిస్థితి లేదు. బ్యాన్ చేయాలనుకున్నాం, కానీ ఈరోజు మానవ జీవన విధానానికి ప్లాస్టిక్ను దూరం చేసి చూసే పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. ఇది పాలసీ మ్యాటర్. మన దగ్గర మాత్రం దీన్ని తొలగించే అవకాశం ఉంది కాబట్టి తొలగించే ప్రయత్నం చేసినాం. అదొకటి. అట్లా అంతలోనే కరోనా వచ్చింది. కరోనా పరిస్థితులలో ఊరిలో సుమారు 70 నుంచి 80 మందికి 2 దఫాలుగా కరోనా వస్తే ప్రతి కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దగ్గర పోలేదు. కానీ నేను రెగ్యులర్గా ప్రతి పేషెంట్ దగ్గరికి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేయడం, ఏమన్నా ఉంటే ఆరోగ్య సలహాలు ఇవ్వడం, నాకున్న మానవ సంబంధాలతోటి డాక్టర్లతో పని చేయించడం, అది చేసిన. మా ఊరోళ్ళు హాస్పిటల్లో చనిపోతే మా ఊరోళ్ళు చాలామంది ఇక తీసుకురావద్దని మడిపడ్డారు. అంటే ఖచ్చితంగా ఈ ఊరోడే ఈరోజు చనిపోతే ఊరికి తీసుకురావద్దు, మనకు వస్తుంది అంటే ఏదేమన్నా కానీ ఈ ఊరి బిడ్డ ఈ ఊరిలోనే పుట్టిండు, ఈ ఊరిలోనే పెరిగిండు, కాబట్టి ఇక్కడే దాన సంస్కారాలు చేయాలని చెప్పి తీసుకొచ్చి నేనే వాళ్ళ కుటుంబ సభ్యులు రాకపోయినా
ఒక 8 అయితే 8కి 8 నేనే దగ్గరుండి చేసిన. వాటితో పాటు ఇంకా 26 మరణాలలో నేను వ్యక్తిగతంగా పోయి జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎవరైనా చేస్తలేరంటే కూడా వెళ్ళి ఒక 32 కోవిడ్ మరణాలను నేనే దగ్గరుండి దహన సంస్కారం చేసిన. ఒక్క మరణంలో మాత్రమే నా స్నేహితుల ఒత్తిడి మేరకు పీపీ కిట్ వేసుకున్నా, ఎక్కడ కూడా వేసుకోలేదు. అయితే ఇప్పుడు జనరల్గా ఎంతో కొంత సైడ్ ప్రొఫెషన్లో కొంత రెవెన్యూ ఇన్కమ్ వస్తే దాన్ని ఏదో గ్రామానికి ఖర్చు పెట్టి ఏదో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు జీరో బ్యాలెన్స్, జీరో రెవెన్యూ, ఎట్లా మీరు సాధ్యమైంది డెవలప్మెంట్ అన్నది? నా ఊరికి వచ్చే తలసరి వాటా ఉందిగా, ఓకే, నా ఊరికి వచ్చే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే తలసరి వాటానే నా ఊరికి దుర్వినియోగం కాకుండా ఓకే. రూపాయి కూడా సైడ్ చేయలేదు ఇక, సైడ్ చేయడానికి అవకాశమే లేదు. డైలీ డిస్ప్లే, డైలీ డిస్ప్లే. మా ఊరి పిల్లలే అనేది గ్రామ పంచాయతీలో 30 లక్షలు ఉన్నాయి, ఏం చేస్తలేడని. ఏం చేస్తలేడని అంటే నేను ఏం చేస్తలేను కానీ తింటలేను కదా, తినకపోవడం వల్లనే ఉన్నాయని చెప్పిన. ఈరోజు అంతా ఆన్లైన్ సిస్టమ్ కదా అన్న, 30 లక్షలు ఉన్నాయి అంటే నేను తింటే తప్పు, ఉంటే తప్పు ఎట్లయితుంది? ఉన్నాయి, రేపు ఇంకో దాన్ని వాడుకుంటాం. అదే క్రమంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు కొనకముందే మా ఊరి ట్రాక్టర్ల యూనియన్ను డ్రైవర్లను పిలిపించి నెలకొకరిని ట్రాక్టర్ పెట్టించి ఒక 6 నెలలు ఆ ట్రాక్టర్లతో లిఫ్ట్ చేసిన తర్వాతనే మా ఊరికి ట్రాక్టర్ కొన్నాం. కానీ చాలా సఫర్ అయ్యారు కదా సర్పంచ్లు. మరి ఎంతో కొంత సెటిల్డ్ ఉన్న వాళ్ళేమో కొంత నెట్టుకొచ్చే ప్రయత్నం చేసి బయట అప్పులు చేసి ఏదో అప్పుల పాలైన. మీరు అప్పుల పాలయ్యారా? అప్పుల పాలైన. ఎంత? నేను 5 లక్షల రూపాయలు అప్పులో ఉన్నా. 5 లక్షల అప్పులు. కారణం పనులు చేసి కాదు, గ్రామ పంచాయతీకి ఊరికి మంచి పనులు అంటే నేను మంచి అనుకునే పనిని ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది చేయాలనుకున్నా, సహకారం కొద్ది మేరకే వచ్చింది. కానీ 25 క్వింటాల ప్లాస్టిక్ను కలెక్ట్ చేసినప్పుడు 50 క్వింటాల బియ్యం పంచాల్సి వచ్చింది. ఇంకా అదనంగా ఇంకా 2 క్వింటాలు కొంతమంది కొడుకులు లేనోళ్ళు, బిడ్డలు లేనోళ్ళు, ముసలోళ్ళు ఉంటారు కదా, ప్లాస్టిక్ అని న్యూస్ పేపర్లు పట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. న్యూస్ పేపర్లు ఎందుకు తెచ్చినావు అమ్మాయి ఇవి తీసుకోమంటే, నువ్వు మొన్న ఇచ్చిన బియ్యం మంచిగా ఉన్నాయి బిడ్డ, కంట్రోల్ బియ్యం తినబుద్ధి లేదు, ఈ బియ్యం వస్తాయని పట్టుకొచ్చిన అంటే నువ్వు ఈ కానించి బియ్యం అయిపోగానే నాకు ఫోన్ మా వాటర్ మ్యాన్ అటు వస్తాడు, చెప్పు తీసుకుపోగానే ఈ పేపర్ దేకు నువ్వు రాకిగా అని చెప్పి 10 రోజులకు ఒకసారి 5 కిలోలు ఆమె అరకిలో తింటుంది, పొద్దు మాపు 3 పూటలు అవుతుంది. అట్లా నాకు 5-6 క్వింటాలు ఎక్కువైనాయి. అవి అక్కడికి ఇచ్చిర్రు ఒక 10 క్వింటాలు. జనరల్గా ప్రజలు కొంతమంది ఎట్లుంటారంటే, సర్పంచ్ ఏం పెడతలేడు, వస్తే కానీ పెట్టలేడు, ఈ గ్రామంలో ఏం పనులు చేయలేము అనే అభిప్రాయం ఏమైనా కలిగిందా జనాలకి? జనాలు కూడా కొంత కమర్షియల్ అయిపోయినారు కదా వ్యవస్థలో. రాజకీయ నాయకులు చేసిన వినాయక చవితికి చందాలు ఇవ్వాలి. ఇప్పుడు వినాయక చవితి వస్తే గట్టిగానే నేను చందాలు ఇవ్వను, నా దగ్గర లేవు చందాలు, ఎట్లా ఇస్తా? ఎట్లా మరి? ఇప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి, పండుగలు నేను పని చేస్తాను, పండుగలకు దావతులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి కదా, ఇవన్నీ చేసేవన్నీ ఇది కల్చర్ లో భాగం అయిపోయింది. కల్చరు అనేది అంటే మనం ఏ దారిని ఎన్నుకుంటే ఆ దారిని ఉంటుంది. అంటే మిమ్మల్ని చూసి కూడా రారు కదా ఇక సర్పంచ్ అంటే సర్పంచ్ లెక్కనే పనిచేస్తారు. నన్ను సర్పంచ్ గా గౌరవించారు, ప్రతి పౌరుడు గౌరవించారు. కానీ రాజకీయ నాయకులే నన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలున్నాయి. మా ఊరు చెరువు పల్లెం లాగుండే, ఫస్ట్ నింపంగానే తొందరగా నీళ్ళు అయిపోయినాయి. దీన్ని లోతు చేయాలని చెప్పి పద్ధతి ప్రకారంగా ఎంఆర్ఓ గారి ద్వారా, ఇరిగేషన్ అధికారుల ద్వారా పర్మిషన్ తీసుకొని రాగడి ఒక 2 ఎకరాల వెడల్పు 6 ఫీట్ల లోతుతోటి రైతులకు మా రాగడికి మంచి గిరాకీ ఉంటుంది, రైతులు వెంటబడి పోసుకుంటారు. చేస్తున్న క్రమంలో రాజకీయ నాయకులు అంటే చెరువు నీట్గా కనబడుతున్న క్రమంలో ఇంత మంచి పేరు వస్తుంది. రైతులందరూ అంటారు, అరే ఓడి ముట్టుకోలే, ఇన్ని రోజులు నీకు మిషన్ కాకతీయలో కూడా ఇట్లా చేయలే, కట్టను తొలగించి పైసలు కొట్టేసారు. కానీ మన సర్పంచ్ వచ్చినాక మంచి పని చేస్తుండ అంటే ఓర్చుకోలేక చిన్న చితక పేపర్లతోటి సర్పంచ్ రియల్ ఎస్టేట్కు మట్టి అమ్ముకుంటుండని ప్రచారం చేశారు. మా ఊర్లో రియల్ ఎస్టేటే ఉండదు. ఓకే, ఒకరు వచ్చి ప్లాట్లు వేసారు. ప్లాట్లు వేస్తే మేము నీకు లేఅవుట్ లేకుండా నేను ప్లాట్లు అమ్మడానికి వీలుండదని ఎంఆర్ఓతో ఆపిస్తే, చుట్టుపక్కల మా ఊరు టోల్గేట్కి దగ్గరగా ఉంటుంది, ఒక 5-6 వ్యాపారస్తులు భూములు కొని నా దగ్గరకు వచ్చి మేము పెట్టుకుంటాం, మీరు సహకరించాలి, లేఅవుట్ చేస్తామంటే ఖచ్చితంగా పంచాయతీరాజ్ చట్టం 218 ప్రకారం 10% భూమి మా గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీరు నా దగ్గర రండి, మీరు అట్లా చేస్తే మీకే ఒక శాలువగా ఛాయ దాపిచ్చి శాలువ కప్పి పంపుతా అని చెప్పిన. ఇంకెవరు లేఅవుట్ కూడా రాలేదు, ఒక్క లేఅవుట్ లేదు మీ ఊర్లో, ఒక్కరు కూడా రాలేదు. అదే క్రమంలో సాటిస్ఫైడా సర్పంచ్? ఇది నేను నా ఊరికి సర్పంచ్గా నేను చేయాల్సినంత చేసిన. గ్రామంలో రెగ్యులర్గా అవైలబుల్ ఉంటారా మీరు? నేను ఉదయం 8 గంటల నుంచి
10 నుంచి 11 ఎవరైనా వస్తే 12, 2 కూడా. ఏ రోజు కూడా నేను మొత్తం మీద 5 ఏళ్ల కాలంలో 60 రోజులు కూడా నేను గ్రామ పంచాయతీకి పోకుండా ఉన్న రోజులు లేవు. మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? మా ఊరు నేను కావాలని కూడా చేస్తాను. అంటే ఏం అభిప్రాయం ఉందో మీకు తెలుస్తుంది కదా, మీకు ఒక అంచనా ఉంటుంది కదా. నేను ప్రజల్ని అంచనా వేసేంత జ్ఞానం నాకు లేదు. ప్రజలు నన్ను కావాలని వచ్చి కూర్చో అంటే వెళ్ళి కూర్చుంటా. రెండవది, పల్లెల్లో సర్పంచ్ని లెక్క చేయరు. ప్రధానంగా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అధికారులు. ఈ 5 ఏళ్లలో నేను బాగా చూసిన. మా దగ్గర గువ్వల బోర్డు అనేది ఒకటి ఉంటుంది. స్టోన్ కట్ చేసుకోకపోవడానికి మైనింగ్ అధికారులతోనే కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని మాకు తెలియకుండానే వచ్చి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటే బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఏమంటారంటే మా లెవెల్ కలెక్టరు నీ సర్పంచ్తో ఏం పని అంటే చెప్పిన, ఓకే సంతోషం, మీరు కలెక్టర్ స్థాయి కదా, మీ టైర్లు మీ బండి మా ఊరి గ్రామ పంచాయతీ రోడ్లు మీ కలెక్టర్ ఇచ్చేంత రోడ్లు అంతా గట్టిగా ఉన్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీ పరిధిలోకి వద్దనైతే మేము సీజ్ చేస్తాము, మీరు రావద్దని చెప్పి గట్టిగా బెదిరించి ఆ క్వారీని ఆపైనా. మీ ఎమ్మెల్యే ఎవరు? మొన్నటిదాకా పోయిన టర్మ్లో తాటికొండ రాజే, ఇప్పుడు కడియం శ్రేయర్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యేలతో లొల్లి ఉంటుందిగా మరి మీలాంటి వాళ్ళకి. నాకు నీళ్ళ కన్నే లొల్లి, వ్యక్తులతోటి లొల్లి ఉండదు, నాకు పాలసీ లొల్లి. అంతేనా? వ్యక్తులతోటి వాళ్ళు పెద్దోళ్ళు, ప్రోటోకాల్స్ ఉంటాయి, సర్పంచ్ రాగానే దండం పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి కదా మీ గ్రామంలో. నా ఊరికి చెప్పొస్తే నేను ఉంటా, వాళ్ళని గౌరవిస్తా. చెప్పకుండా వస్తే నేను ఉండా, వాళ్ళని నాకు అవసరం లేదు. నా ఊరికి వచ్చేటప్పుడు ఓ సర్పంచ్ ఉంటాడని చెప్పేస్తే గౌరవం. రెస్పెక్ట్ ఇస్తున్నారా ఎమ్మెల్యేలు? ఒక సర్పంచ్ కి గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్ అనే ఒక రెస్పెక్ట్ ఉంటున్నదా? నాకైతే ఇచ్చారు ఊరుకో కాబట్టి. నేను ఊరుకోననే కంటే నేను సర్పంచ్ని, నా ఊరు నన్ను ప్రథమ స్థానంలో కూర్చోబెట్టింది. నా ఊరుకు అగౌరవం వచ్చేటట్టు ఎవరు చేసినా ఊరుకోను. నన్ను వ్యక్తిగా ఏమన్నా ఎట్లన్నా చూడండి, సర్పంచ్ సీటు అది నా ఊరు గౌరవాన్ని కాపాడాలి కాబట్టి నా ఊరుకు ఎక్కడ అవమానం రానియలే, ఎక్కడ ఊరు సర్పంచ్గా క్షమాపణ చెప్పే పరిస్థితి కానీ తప్పు అనిపించుకునే పరిస్థితి కానీ తెచ్చుకోలే. ఎక్కడైనా సర్పంచ్గా పోటీ చేయాలన్నా వద్దా? చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చేయాలి. చేయాలా? విద్యావంతులు, సేవాగుణం ఉండోళ్ళు. ఊరు నీ ఊరు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాట చెప్పినట్టుగా వారు ఎట్లయితే చేసిరో ప్రతి పౌరుడు మనకెందుకు అనుకుంటే నిజంగా మోసగారులు, కరప్షన్ చేసే వాళ్ళే ముందుకొస్తారు, రాజకీయ నాయకుల పాలేరులే వస్తారు. వాళ్ళని గెలిపేయడానికి వీళ్ళు పావులుగా బలి పశువులుగా అవుతున్నారు. ఎందుకు అంటే మన పార్టీ గెలవాలని చెప్పి వీళ్ళ మీద అధిక పెట్టుబడి పెట్టి గెలవడం కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టించి వాళ్ళకి ఏమీ రావు. ఓ 15th ఫైనాన్స్ వస్తే FMS రాదు, FMS వస్తే 15th ఫైనాన్స్ రాదు, ఇవి 2 వస్తే NREGS రాదు. NREGS 60-40 రేషియో ఖచ్చితంగా రావాలి. కానీ జిల్లా యూనిట్గా చేసి బలం ఉన్న జిల్లాలో ఉన్న మంత్రి తీసుకుపోయి అక్కడ బాయిలకాడు కూడా రోడ్లు వేసుకుంటారు. కానీ ఇక్కడ పనిచేసిన ప్రజలకు రావు. ప్రతి ఊరి ఉపాధి హామీ కూలి పనిచేస్తేనే కదా అన్ని డబ్బులు వచ్చేది. మరి అది కానీ ఏ ఊరికి ఆ ఊరికి రాదు. మీకు అదే క్రమంలో ఖచ్చితంగా ఈ ఊరికి వచ్చే FMS SFC మీద ఏ అధికారి, ఏ ప్రజాప్రతినిధి ఆధిపత్యం లేకుంటే ఖచ్చితంగా పల్లెలు ప్రగతి చెందుతాయి. ఆ సర్పంచ్లకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ మన తొలి వెలుగు ద్వారా విద్యార్థులకు, ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిజాయితీగా సేవ చేసే గుణమున్న, సమాజం పట్ల అవగాహన ఉన్న నాయకుల్ని ఎలాంటి ఆశించకుండా ఎన్నుకోండి. అట్లాగే ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని పోటీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టి మోసపోకండి, మీ ఊర్లోనే మీరు దొంగలుగా మారకండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ గారు. సో నెక్స్ట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. తిమ్మాపూర్ విలేజ్, దుబ్బాక మండల్, 2013 నుంచి 18 వరకు మీరు సర్పంచ్ గా. 19లో పోటీ చేయలేదు సార్? రిజర్వేషన్. ఓహో, అంతకుముందు జనరల్ ఉండేనా? జనరల్. తర్వాత మా వైఫ్ ఎంపీటీసీ అయింది మళ్ళీ 19లో. 19లో మీ వైఫ్ ఎంపీటీసీ అయ్యారు. ఓకే, మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. సో మీరు విలేజ్ కి కొంత తక్కువగా వెళ్తుంటారు. వాస్తవం. వారానికి రెండు రోజులు ఉంటా, ఒక రోజు ఉంటా. 2 రోజులు ఉంటారు. సో పబ్లిక్ రిసీవ్ చేసుకున్నారా మరి? చేసుకున్నా. ఎందుకంటే నాది అంటే 81 నుంచి కూడా మా ఫాదర్ 81లో ఒక ఓటుతో ఓడిపోయిండు. ఆ తర్వాత 88లో 3 ఊర్లకు సర్పంచ్ అయ్యిండు. ఆ తర్వాత 92లో చనిపోతే 94లో మా అమ్మ మొట్టమొదటి ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు మా అమ్మ ఎంపీటీసీగా గెలిచింది. ఆ తర్వాత మండల ఉపాధ్యక్షురాలు అయింది. ఆ తర్వాత మళ్ళీ 2013 వరకు రిజర్వేషన్స్ మాకు అనుకూలించారు. రిజర్వేషన్లు నేను రాగానే ఢిల్లీలో ఉన్నా. అప్పటి వరకు ఢిల్లీలో ఉంటే నాకు అప్పుడు ఏంటంటే సర్పంచ్ అనేది కొద్దిగా
ఎట్లా అంటే మనం మనతో అవుతుందా కాదా అని చాలామంది నేను సర్పంచ్ చేస్తా అంటే కూడా వ్యతిరేకించిండ్రు. అంటే వెల్ విషర్స్ అంతా, అది నీతో కాదు, నువ్వు ఉండేదేమో ఢిల్లీలో, అదేమో గల్లీలో, పొద్దుగాలేసి ఉండాలి అదే అని చెప్తే కూడా నాకు చావి రజావత్ అని చాలామందిని కూడా, ఇప్పుడున్న మినిస్టర్లు కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది సర్పంచ్ చేసిన వాళ్ళే ఉన్నారు. అట్లా ఏదైతే అది కానీ ఒకసారి మనం ఊరికైతే చేయగలుగుతాం కదా, ఎక్కడుంటేంది ఇవాళ రేపు అంతా కమ్యూనికేషన్ ఫోన్లు ఉన్నాయి కదా, పొద్దుగాలేసి అవైలబుల్ ఉంటాం కదా అనే ఒక ఆలోచనతో వచ్చినందుకు మా ప్రజలు అందరూ కూడా, తిమ్మాపూర్ ప్రజలు నన్ను మంచిగా ఆశీర్వదించి 324 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించింది. 324 ఓట్లతో ఇండిపెండెంట్ మీరు? ఇండిపెండెంట్ గెలిపించింది. ఏ పార్టీ కాదు, నేను సర్పంచ్ అయిపోయే వరకు కూడా ఏ పార్టీ కాదు. ఇక్కడ జాయిన్ కాలేదు, మొత్తం అయిపోలేదా? సిద్దిపేట అంటే హరీష్ అంటే నాకు దుబ్బాక నియోజకవర్గం నాది. మీ దుబ్బాక నియోజకవర్గం. రామలింగారెడ్డి గారు బాగా క్లోజ్గా ఉంటుండే. నువ్వు అంటే నాతో పార్టీలో జాయిన్ కమ్మని ఎప్పుడు కూడా ఆయన అడగలేదు. ఎందుకంటే అడిగితే ఎక్కడ మనం మళ్ళీ పార్టీలో కొంచెం అదైతే మన ఒక భయం కూడా థ్రెట్ ఉండే నాతో చాలామందికి పొలిటికల్ లీడర్లకు కొద్దిగా థ్రెట్ ఉంటుండే. ఎందుకంటే వీడు వస్తే మళ్ళీ ఏమవుతుందో అని. అందుకనే ఆయన అట్లే ఉంచాడని, అంటే మంచి క్లోజ్గా ఉంటుండే, అట్లే ఇండిపెండెంట్గానే ఉండు అని బాగా సహకరించింది. అడ్వకేట్ కాబట్టి ఎక్కడో దగ్గర ఇబ్బంది పెడతాడు. అంటే నేను ఆల్రెడీ అప్పటికే ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, మళ్ళీ ఎప్పుడైనా దుబ్బాక వస్తారని ఒక భయం ఉండే. అది ఎందుకులే అనేది ఒకటి ఉండే. అందుకని నేను ఇక 2004 2 సార్లు సిద్దిపేట కంటెస్ట్ చేసిన. 2004లో ఇండిపెండెంట్ చేసిన, 2009లో కూడా ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి ఓడిపోయినాం. ఓకే, మరి ఎమ్మెల్యే నుంచి సర్పంచ్ ఏంటి? ఎమ్మెల్యే నుంచి ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నాం. కానీ అనుకున్నాక నా ఫస్ట్ సిద్దిపేట నియోజకవర్గం ఉండే, మా 13 గ్రామాలు దుబ్బాక మండలంలో సిద్దిపేట నియోజకవర్గం ఉండే. డీలిమిటేషన్లో మా దుబ్బాకకు తర్వాత అయినాయి. ఆ తర్వాత ఏంటంటే పరిస్థితులు అనుకుంటే 2009 అయిపోయిన తర్వాత కొంచెం మనం కూడా ప్రొఫెషన్లోకి వచ్చినాక 2013లో ఫస్ట్ టైం. ఇంకోటి ఆ ఎలక్షన్లు కావడానికి కూడా కారణం నేను 2011లోనే వాళ్ళ టర్మ్ అయిపోయింది. హైకోర్టులో నేనే రిట్ పిటిషన్ వేసి 243K ప్రకారం అసలు యాక్చువల్లీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలని చెప్పి హైకోర్టుకు ఆశ్రయించిన నేనే. ఆశ్రయించి 2 సంవత్సరాలు కొట్లాడి 13లో ఎన్నికలు పెట్టించిన. దాంతో నాకు సోలిపేట రామచంద్రారెడ్డి అని మా రాజ్యసభ ఎంపీ ఉండే, ఆయన బాగా క్లోజ్గా అసోసియేట్గా పనిచేసిన పంచాయతీరాజ్ యాక్ట్ మీద. అప్పుడు పనిచేసిన తర్వాత ఆయన నేను కలిపితే 2013 ఫిబ్రవరి 6 నాడు జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఏమని, ఎన్నికలు ఖచ్చితంగా పెట్టాలి 90 రోజులలో. అప్పుడు నేను నిజంగా గెలిచినట్టు ఫీల్ అయినాం. ఎందుకంటే అప్పుడే గెలిచినట్టు ఫీల్ అయినాం. ఎందుకంటే ఎన్నికలు మొత్తం ఈ రాష్ట్రానికి ఎన్నికలు కాంగ్రెస్ ఉన్న 3 టర్మ్లలో కూడా 92లో కానీ 2 ఇయర్స్ లేట్ అయిపోయినాయి. 2013లో కూడా లేట్ అయినాయి. ఇప్పుడు కూడా 2021లో కూడా లేట్ అవుతున్నాయి. అట్లా లేట్ కావడం వల్ల ఏంటంటే గ్రామాలకు చాలా నష్టపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పొద్దుగాలు వేస్తే ట్రాక్టర్ల డీజిల్ లేదని మొత్తం ట్రాక్టర్లు ఆపేసింది ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి. అట్లే ఇప్పుడు లైట్లు అయితే మొత్తం టోటల్గా లైట్లు అది అయిపోయినాయి. అసలు అంటే మొత్తం వ్యవస్థనే కుప్పకూలిపోతుంది. ఎందుకంటే ఒక సర్పంచ్ ఉన్నది కాదు, వేరే ఉంటుంది కదా, ఇక పెద్ద దిక్కు లెక్క మంచి చెడు అన్ని మీదేసుకొని చేశారు సర్పంచ్ అంటే వాళ్ళు. ఈ సర్పంచ్ లేకపోతే ఇక గ్రామాలన్నీ ఎవరు అడిగేటోళ్ళు ఉండరు, ఎవరు బాధ్యతగా ఉండరు, ఎవరు పట్టించుకున్నాడు. సెక్రటరీ అనే రోజులుగా మనకు తెలిసిన విషయమే, అది ఎవరు అది ఉండదు. నేను అంటే ముఖ్యంగా నేను చేసిన గొప్ప పని ఏంటంటే, మా గ్రామంలో మాకు ఆంధ్ర బ్యాంక్ ఉండే. మాకు 1988లో మా నాన్న సర్పంచినప్పుడు ఫస్ట్ మొట్టమొదటి ఆంధ్ర బ్యాంక్ మా తిమ్మాపూర్ గ్రామానికి వచ్చింది. అది చిన్న గ్రామం. ఆ గ్రామానికి వస్తే అప్పుడు అయితే గ్రామం బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టకపోతే మేము వేరే పెద్దగుండెల గ్రామానికి తరలిస్తామని చెప్తే అప్పుడు నేను 4,96,000 రూపాయలు జమ చేసి గ్రామస్తులు అందరి దగ్గర మనిషికి కులానికి వేసి ఆ తర్వాత 32 లక్షల బిల్డింగ్ నిర్మించిన. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, అసలు ఈ మా దగ్గర ఫారెస్ట్ ఉంటుంది, రిజర్వ్ ఫారెస్ట్లో చెట్లు కొట్టి సగం గ్రామ పంచాయతీకి వస్తున్న విషయం చాలామంది సర్పంచ్లకు తెలియదు. నాకు ఒక్కనికే వచ్చింది, ఒక్కనితోనే క్లోజ్ అయిపోయింది కూడా. మొత్తం స్టేట్లో తెలంగాణలో 12,763 గ్రామ పంచాయతీలు ఉంటే నేను ఒక్కనే తీసుకోగలిగిన ఏది ఆ ఫండ్స్ను. కానీ దానికి 3 సంవత్సరాల పైరవి చేసిన. అరణ్య భవన్కు నేను తిరగని నాకు తెలిసి రోజులు అంటే ఒక 150 సార్లు అరణ్య భవన్, డిఎఫ్ఓకు, మెదక్కు, నిజామాబాద్ తిరిగి 3, ఎందుకంటే 12,000 15,000 చెట్లకు నంబర్లు వేయించి అంటే పెద్ద సిస్టమ్ ఉంటుంది. దాన్ని చేపించి ఒక 45 లక్షల రూపాయలు తెచ్చి ఆ 45 లక్షలలో 22.5 లక్షలు నేను గ్రామ పంచాయతీ తీసుకోగలిగిన మొట్టమొదటి సర్పంచ్ నేను తెలంగాణలో. ఇంకెవరు తీసుకోలేదు ఇక ఈ రోజు వరకు కూడా చెక్ చేసినా కూడా. ఎందుకంటే ఒకటే రోజు అది 97లో చంద్రబాబు నాయుడు అక్కడ కుప్పంలో ఒకటి తీసిండు. ఆ జీవోను ఆధారంగా పట్టుకొని నేను 2015లో తీసుకొని ఆ బిల్డింగ్కి 22 లక్షలు చేసి ఇప్పుడు ఎక్కడ కూడా మీకు స్టేట్లో ఉండదు, అన్ని ప్రైవేటు దానిలో బ్యాంక్ ఉంటుంది. కానీ మా దగ్గర మాత్రం గ్రామ పంచాయతీ బిల్డింగ్లనే బ్యాంక్ అనేది నిర్మాణం. ఏం బ్యాంక్ ఇది? ఆంధ్ర బ్యాంక్. ఇప్పుడు మారిందేమో, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది. ఇప్పుడు 32 lakhs పెట్టి కట్టిన దాని ఒక రూమ్కే దాన్ని లాకర్ రూమ్. జనాభా 2,223 జనాభా, కానీ 1,600-1,700 ఓటర్లు ఉంటారు.
మీకు బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను చేసిన బాగా కాన్సన్ట్రేట్ చేసిన విద్య వైద్యం మీద చేసిన. వైద్యం మీద ఏంటంటే ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ఏంటంటే అసలు ఈ నార్మల్ డెలివరీ లేక ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రెగ్నెన్సీ కాగానే ఏం చేస్తారో ఒక సిద్దిపేటకో దుబ్బాకో ఏదో హాస్పిటల్ పోగానే ఓ 25 నుంచి 30,000 40,000 బిల్ వేస్తుంది. మాకు ప్రాబ్లం ఎట్లా నాకు నా దృష్టికి ఎట్లా వచ్చిందంటే బిడ్డ డెలివరీకి ఉన్నది పటేలా ఒక 5,000 10,000 సహాయం చేయి అని ఎవరైనా వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం, మరి ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అనే ఆలోచనతో నేను చేసిన అంగన్వాడీలను ఆయాలను మండల కేంద్రంలో కూడా మాకు అందరు అధికారులు సపోర్ట్ చేసిండు. అట్లా నేను చేసిన పిఎస్సి డాక్టర్తో మాట్లాడి నార్మల్ డెలివరీలు చేసిన 249 ఫస్ట్ టైం బ్రేక్ చేశాను. స్టేట్లోనే ఫస్ట్ అవార్డు తీసుకున్నాం. NRHM అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ నుంచి అవార్డు తీసుకున్నాం. ఇక్కడ లెస్ డిస్టిక్లో కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చినాం. ఇంకుడు గుంతలు కూడా ఫస్ట్ టైం మా దగ్గర డిపిఓ సురేష్ బాబు గారు ఉండే, చాలా గొప్ప మంచి డిపిఓ, మొత్తం స్టేట్లోనే మంచి. ఆయన ఏం చేసిందంటే ఫస్ట్ ఇంకుడు గుంతలు ఉంటాయి, ఈ మోరీలు ఇవన్నీ దోమలు ఉన్నాయి అనేది దాంతో మహారాష్ట్రలో ఒక విలేజ్ పోయి ఆ విలేజ్ నుంచి చూసి వచ్చి ఫస్ట్ టైం మా దగ్గర ఒకటి ఇబ్రాహీంపూర్ సిద్దిపేట మండల్ ఇబ్రాహీంపూర్లో ఒకటి నారాయణపేట మండల్కి వస్తుంది ఇప్పుడు, అక్కడ ఒకటి తిమ్మాపూర్లో ఒకటి ఫస్ట్ టైం ఇంకుడు గుంతలు అనేది ప్రారంభించడం. అది కూడా నేను సక్సెస్ కాగలిగిన. అట్లే మా గ్రామ మహిళల్ని రైతులను అందరినీ కూడా ఒక 5 బస్సులు పెట్టి అంకాపూర్లో వ్యవసాయం ఎట్లుంటుందని చెప్పి సొంత ఖర్చులతో నిజామాబాద్ అంకాపూర్ తోలుకపోయినా ఒక రోజు మొత్తం టూర్ తీసుకుపోయినా అందరినీ. అంటే వ్యవసాయం అగ్రికల్చర్ ఎట్లా చేయాలి ఏంది అసలు, అంటే వాళ్ళు ఏదో బాగా పండిస్తారు, అందరు కార్లు ఉంటాయి అట మారుతి కార్లు. చిన్నప్పుడు చదివిన నేను 89, 90లో చదివిన. సీడ్ ఫేమస్ అట్లా చదివిన నేను. ఆ చదివితే అప్పుడు అందరిని తీసుకపోతే వాళ్ళు కూడా కొద్దిగా అంటే చూసి నేర్చుకున్నారు, అంటే ఇంప్లిమెంట్ చేసిండ్రు, చేయనోళ్ళు చేయలేదు. అట్లే గ్రామ పంచాయతీ కూడా మా భవనం కూడా 13 లక్షలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయితే 11 లక్షలు వచ్చినాయి మాకు. ఇంకో 10 లక్షలు కలిపి మొత్తం 25 లక్షలతో ఇలా బ్రహ్మాండంగా 30 లక్షలతో మా నియోజకవర్గంలో టాప్ గ్రామ పంచాయతీగా. ఎందుకంటే మొత్తం అంతా 2 ఫ్లోర్లు వేసినాం. గ్రామ పంచాయతీ కూడా మీరు డబ్బులు ఇచ్చి సార్ది ఒక ఎక్స్ట్రీమ్ ఉంది, మీది ఒక ఎక్స్ట్రీమ్ ఉన్నది అంతే. ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే నేను ఒక్కటి ఏంటంటే నాకు ముఖ్యంగా గ్రామంలో ఉండేందంటే ఫస్ట్ వాటర్ సమస్య. నీకు వాటర్ మెయిన్ కరెక్ట్ ఉండి ఇంకోళ్ళు కరెక్ట్ ఉంటే సర్పంచ్ సగం ముప్పావు పని అయిపోతుంది, అక్కడనే అయిపోతుంది. జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం పాపం ఏం ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు కూడా. లైట్లు కరెక్ట్ చూసుకొని నీళ్ళు కరెక్ట్ చూసుకుంటే సర్పంచ్కి 80% పని అయిపోతుంది నాకున్న అనుభవంలో. ఇంకోటి ఏంటంటే అవి ఖచ్చితంగా చూసుకుంటున్నాం మేము. ప్లస్ ఇంకొకటి ముఖ్యంగా చదువుకున్న సర్పంచ్ ఏం చేయాలంటే ఇవాళ రేపు ఎప్పుడు కానీ మనల్ని పెద్దోళ్ళు అందరూ ముసలోళ్ళు గుంజుతుంటారు. ఒక పంచాయతీలకు ఒక టీం పడేయాలని సపరేట్గా వాళ్ళని మనం పంచాయతీలకు ఎంటర్ కావద్దు. ఎంటర్ అయితే ఇప్పుడు నీకు న్యాయం చేసినా నీకు అన్యాయం, ఎవరికొరికి అన్యాయం అయితే ఎవరికొరికి న్యాయం అవుతుంది అన్నప్పుడు ఎవరితో కంట అవుతాం అని ఒక పంచాయతీలో ఒక టీం చేసి దానికి వేసేసినాం అనుకో ఆ ప్రాబ్లం పోతుంది. అది ఫస్ట్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం వచ్చి నీ మీద జరుగుతుంది. నీ మీద జరిగినప్పుడు నువ్వు అన్నలే కూరుకుపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విలేజ్ నుంచి కొంచెం దూరం కావాలనుకున్నప్పుడు ఇది ఒక పని చేయగలగాలి. అట్లా ఒక్కొక్కటి అంటే లోకల్ గానే ఉండాలి సర్పంచ్, ఊర్లోనే ఉండాలి అని అంటుంటాం. ఉంటే సాధ్యం కాదు. ఇప్పుడు మా ఊర్లో నేను సర్పంచ్ కాకముందు ఓన్లీ 100 మీటర్ల సీసీ రోడ్ ఉండే. నేను 1,20,00,000 రూపాయలు సీసీ రోడ్లు వేసిన ఓన్లీ ఇండిపెండెంట్ సర్పంచ్గా. మొత్తం నియోజకవర్గంలో అధికారం పార్టీలు ఉన్న సర్పంచ్ 20 లక్షల సీసీ రోడ్లు వేయలేదు నేను ఒక్కని. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నేను ఢిల్లీలో ఉండడం వల్ల రాజ్యసభ మెంబర్లతో వాళ్ళతో పిఏలను వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని అట్లా 1,20,00,000 వేసిన ఫస్ట్ సర్పంచ్ నేను దుబ్బాక నియోజకవర్గంలో. ఎందుకంటే ఎవరు కూడా 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు కానీ ఎవరు కూడా అధికార పార్టీలో నేను 1,20,00,000 వేసిన టోటల్ విలేజ్ అంతా సీసీ రోడ్లు చేయగలిగిన. బికాజ్ ఆఫ్ నేను ఢిల్లీలో ఉండడం మనకి సాధ్యమైంది. అది నాకున్న పరిచయాలతో సాధ్యమైంది. లేకపోతే అది ఇంపాసిబుల్ టాస్క్. అది అంటే అట్లా మంచి ఉంది చెడు ఉంది వాస్తవం. కానీ ఒకటి ఏది ఆపద వచ్చిందంటే రాత్రి ఫ్లైట్కి పొద్దుగాల పట్టించుకోకపోతే సమస్య వాళ్ళకన్నా ముందుగాల కూడా ఊరికొచ్చుతాను నేను. వాళ్ళు ఊర్లోకి వెళ్ళి లేచి రెడీ అయ్యేటప్పటికి కూడా నేను ఢిల్లీకి వెళ్ళి కూడా నేను ఊర్లో ఉన్న రోజులు చాలా సందర్భాలు ఉన్నాయి. 6 గంటలకి 8 గంటలకి 10 గంటలకు ఊర్లో ఉన్న రోజులు చాలా ఉన్నాయి. అట్లా నిజంగానే సమస్య వచ్చినప్పుడు పెట్టే గెలిచిరా మీరు కూడా? అంటే నార్మల్గా పెట్టాల్సి వస్తుంది, తప్పదు. అది లేకపోతే కలిసే రోజులు ఇప్పుడైతే లేవు. నువ్వు ఏమన్నా కానీ మాకేం ఎంత కావాలి సార్? ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు పోటీ చేయాలంటే ఇప్పుడు లెక్క ఎంత? 20-25 లక్షలు కావాలి. తప్పకుండా తక్కువనేమో, మీతో కంపేర్ చేస్తే తక్కువే కావచ్చు. ఇంకొకటి ఏంటంటే కార్పొరేటర్ రాజకీయాలలో గొప్ప పదం అంటే సర్పంచ్ నా దృష్టిలో. ఎందుకంటే గవర్నమెంట్ చెక్ మీద సంతకం పెట్టేది ఒకే ఒక మనిషికి ఉంటుంది, అదే సర్పంచ్. నీకు ఎమ్మెల్యేకి ఉండదు, నా సీఎంకి ఉండదు, వాళ్ళ చీఫ్ సెక్రటరీ పెడతాడు, ఆడ కూడా వాళ్ళ అధికారులు పెడతారు తప్ప ఒక సర్పంచే చెక్ మన గవర్నమెంట్ చెక్ మీద చెక్ పవర్ గవర్నమెంట్ ముద్ర. అంటే అది కూడా లేకుండా చేయాలని ప్లాన్ జరిగింది కదా, చెక్ పవర్ లేకుండా కూడా చేయాలని ప్లాన్ జరిగినట్టు ఉంటుంది అది. కానీ చెక్ పవర్ చేసే అధికారం ఉంటుంది. కానీ సర్పంచ్ ఇంకోటి సర్పంచ్ను భారంగా ఫీల్ అయితే బాధ అనిపిస్తుంది.
హ్యాపీగా ఫీల్ అయితే సంతోషంగా దానంతా ఎంజాయ్ ఇంకోటి ఉండదు. కానీ మీరు అప్పలపాలయ్యారా? నేను అప్పలపాలు కాలే, నేను ఫైనాన్షియల్గా నేను నా ప్రొఫెషన్లో నేను మంచిగా సెటిల్ ఉన్నాను. నాకేం కొంత మీరు అడ్వకేట్ కాబట్టి Advocate లీడర్లను కాబట్టి- కూడా దబాయించి మీరు అడుకోగలిగారు. నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే దగ్గరకు పోలేదు. నేను 5 సంవత్సరాలలో ఎమ్మెల్యే దగ్గరకు ఒక్క పని కూడా పోలేను. ఒక్క పని కూడా ఒక్క పని కూడా పోలేదు. నాకు ఏదున్నా నన్ను అధికారులతో డైరెక్ట్గా నేను కాంటాక్ట్ ఉంటుంది. నాకు ఉన్న పరిచయాలకు వాళ్ళు ఇప్పుడు ఢిల్లీకి వస్తే ఏపీఎంలో రిసీవ్ చేసుకుంటుంది. మంచి చెడులు ఆడ జిల్లా అధికారులు వస్తే గాడినే ఉంటారు. ఇక ఆడికి వస్తే వచ్చిపోయి కలిసేది కలెక్టర్, ఎస్పీ, మనకి ఏముంటుంది కలెక్టర్, కమిషనరు, డిపిఓ, వీళ్ళు ముగ్గురే పెద్ద అధికారులు. ఆ ముగ్గురు నాకు ఏ అధికారం వచ్చినా అంటే మీరు పరిచయాలు ఇన్ఫ్లుయెన్స్ తో నెట్టుకొస్తున్నారు. నెట్టుకొస్తున్నాను అంతేనా కదా. నాకు ఇక్కడ అవతల వాళ్ళేమో పోరాటాలు, వాళ్ళ ఫైటింగ్ వాళ్ళతో. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నేను 2017లో నాకు టాస్క్ ఇచ్చారు. నాకు 2018 అయిపోతుంది మార్చిలో టర్ము. 2017లో 30 బెడ్రూమ్లు నాకు శాంక్షన్ అయ్యి వచ్చినాయి. 30 బెడ్రూమ్లను 6 నెలలు కట్టించాను నేను స్టేట్లోనే ఫస్ట్. హాస్పిటలా? బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్స్. ఎందుకంటే నా టర్మ్ అయిపోతుంది, మళ్ళీ నేను అది చేయలేనని చెప్పి నా టాస్క్ నేను ఇంకెవరు మొదలు కూడా పెట్టలేదు. నేను కంప్లీట్ చేసి అప్పటికి చేసిన 30 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన దానికి పోటీ చేయాల్సిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పోటీ చేయాల్సిన వాళ్ళకి ఏంటంటే సైడ్ ఇన్కమ్ లేక ఓన్లీ సర్పంచ్ మీద ఆధారపడితే మాత్రం చాలా కష్టాలు, అప్పుల పాలవుతారు, టైం మొత్తం ఖతం అయిపోతుంది. ఎట్లా ఇది మెసేజ్ ఎట్లా ఇద్దాం మరి లాస్ట్ కి? అంటే మెసేజ్ ఎట్లా ఇద్దామంటే మేడం అదే చెప్పినారు, సార్ ఇంకోలా చెప్పినారు, సార్ కూడా అదే చెప్తున్నారు. నేను ఎందుకు అంటున్నా అంటే ఇంకొకటి, పొద్దున 6 గంటల నుంచి 9 గంటల దాకా సర్పంచ్ పని ఉంటుంది. 9 గంటల నుంచి సర్పంచ్ పని ఉండదు ఇక ఏ విలేజ్లో కానీ. ఎందుకంటే అందరు బయలకాడికి ఎవరి కాలు బయలుకి పోతారు, బిడిలోకి పోతారు, ఎక్కడో అక్కడ పోతారు, అయిపోతుంది ఇక. సరే కానీ 9 తర్వాత ప్రాబ్లం. ఇక 9 నుంచి 6 గంటల దాకా 10 గంటల దాకా ఇంకా మళ్ళీ రేపు 6 గంటల దాకా ఏం చేయాలో అర్థం కాదు సర్పంచ్. అదో పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఏం చేస్తారు సర్పంచులు, తెల్లబట్టలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మండల హెడ్ క్వార్టర్కి పోతారు. మండల హెడ్ క్వార్టర్ కానీ ఆడ పోయి గెస్ట్ హౌలు ఉంటాయి, కూర్చుంటారు, మాట్లాడతారు, మంచి చెడులు చూసుకుంటారు. ఆడ ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యేతో అధికారంలోనే ప్రతి సర్పంచ్ అధికార పార్టీకే అదైపోతుంది. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ డే టు డే లైఫ్ ఇన్ ది తెలంగాణ ఏరియా. సంపాదించారా సర్పంచ్ తో మీరు ఏమన్నా? లేదు సార్, బిల్లులతో సంపాదన మీకు సంపాదించే స్కోపే ఉండదు, అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇంకోటి మా అప్పుడు చాలా పదవితోని ఏమన్నా కొంతమంది రియల్ ఎస్టేట్ అదో ఇదో చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ గా ఉపయోగపడుతుంది, అది ఉంటుంది. కానీ మా దగ్గర ఆ ఛాన్స్ కూడా లేదు. మాకున్న అవకాశమే లేకుండే. ఇంకోటి ఏంటంటే మా అప్పుడు ఏంటంటే అప్పుడే ధరణి వచ్చింది. ధరణి వస్తే మొత్తము రెవెన్యూ రికార్డులు ఖాతా, ప్రక్షాళన ఖాతా కొద్దిగా బాగా ఎవ్రీడే 15-20 మందికి అన్నం పెట్టుడు ఒక 2-3 నెలలు పెట్టినా మేము. ఎందుకంటే మా దగ్గర మొత్తం టోటల్గా వచ్చి మండలంతా మా దగ్గరనే కూర్చునేది. అట్లా మేము చేయగలిగినాము. నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. నేను సర్పంచ్ అనేది మంచి పోస్టు. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారా? ఏది రిజర్వేషన్ జనరల్ వస్తే మా వైఫ్ చేస్తే అంటే జెడ్పీటీసీ అనుకుంటున్నాం ఇక సర్పంచ్ కాకుండా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా టికెట్ ఇస్తానని జెడ్పీటీసీగా టికెట్ ఇస్తాను దుబ్బాక్ నుంచి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పృథ్వీనా కూడా థ్యాంక్స్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈశ్వర్ గారు రిచ్ సర్పంచ్ అనాలనా? రిచ్ ఏరియా అనాలి. గుండ్లపోచంపల్లి విలేజ్, మేడ్చల్ మండల్. ఈశ్వర్ గారు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 6,000 ఓటర్లు, చాలా బిగ్ సర్పంచ్. ఇప్పుడేమో లేదండి, ఇప్పుడు మున్సిపాలిటీలో అయింది కాబట్టి ఇప్పుడు కౌన్సిలర్లా ఏమంటారు, కౌన్సిలర్లు ఉంటారు ఇప్పుడు. కౌన్సిలర్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీలో ఉన్నారు మీరు. జిహెచ్ఎంసీలో ఇంకా ఇప్పుడు జిహెచ్ఎంసీలో అయితే మీరు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రారు, మళ్ళా కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వస్తారు. ఓకే, మీరు 490 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. ఓకే. ఏంటి సార్ మరి ఎట్లా? మీరైతే ఇక డబ్బులతోనే ఉంటుందేమో వ్యవహారం అంతా. సార్ మీరు వ్యక్తిగతంగా కాదు, నేను ఓవరాల్గా జనరల్గా చెప్తున్నా. మీ గురించి చెప్పండి. 2001లో 2001లో ఫస్ట్ 18 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 18 సంవత్సరాలకే ఎంపీటీసీ టికెట్. 18 ఏళ్ళకేనా? 18 ఏళ్ళకే. దాంట్లో ఢిల్లీ ఫైర్ చేసి తెచ్చుకున్న టికెట్. ఢిల్లీ ఫైర్ చేసి. మీ ఏజ్ 18 ఇయర్స్? 18 ఇయర్స్. వామ్మో. మీ నాన్నగారు ఏమన్నా లేరు. మా తాత అప్పట్లో సమితి పీరియడ్లో సొసైటీ మెంబర్ ఉండే దులపాలికి. ఓకే. మరి ఢిల్లీ దాకా ఎట్లా పోయారు 18 ఏళ్ళకే? ఇక అట్లా నడిచి తొలుకొని పోయితే ఆడ ఫైర్ అయినా కానీ టికెట్ వస్తే వచ్చింది. అట్లా 100 ఓట్లు వస్తాయి అనుకున్నా నేను 18 సంవత్సరాలు. పీజేఆర్ మీద విజయరామారావు ఎట్లనో 30 ఏళ్ళ చరిత్ర ఉన్న లీడర్ మీద తెలుగుదేశం నుంచి ఆయన నిలబడితే దేవేంద్ర గౌడ్ ఫుల్ అవ్వ. అప్పట్లో తెలుగుదేశం అవ్వాలా. నేను 100 ఓట్లు వస్తాయి అనుకుంటే 870 ఓట్లు వచ్చినాయి అప్పుడు. మీ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ 2001లో. మళ్ళీ జనరల్లో పోటీ చేసిన 2006లో. అప్పుడు గిట్లా ఇద్దరు ఓసీ, ఒక బీసీ, నేను ఎస్సీ. అందులో మళ్ళీ 2వ ప్లేస్లో వచ్చిన.
మళ్ళా 2014లో తెలంగాణ వచ్చింది, రిజర్వేషన్ అయింది. 50 ఏళ్ళకు మా ఊళ్ళో రిజర్వేషన్. 50 ఏళ్ళకు కొండా వెంకటరామరెడ్డి అని 59 నుంచి 84 వరకు ఆయన్నే. కొండా వెంకట్రామరెడ్డి 24 ఏళ్ళు ఆయన్నే సర్పంచ్. 24 ఏండ్ల ఆయన్నే 59 నుంచి చనిపోయే వరకు ఆయన్నే. గుండ్లపోచంపల్లిలో. గుండ్లపోచంపల్లి 59లో చనిపోతే బాలగౌడ అని ఉప సర్పంచ్, ఇన్ఛార్జ్ సర్పంచ్. 55 నుంచి 88 వరకు మళ్ళా రెడ్డిసే. వెంకట్రామరెడ్డి తర్వాత ఆ విధంగా లాస్ట్ ఒక్కసారి బీసీ వచ్చింది 2001లో 6 వరకు. 6 నుంచి మళ్ళా జనరలే. 11 నుంచి 13 వరకు స్పెషల్ ఆఫీసర్. మళ్ళీ 14లో రిజర్వేషన్ అయింది, అప్పుడు నేను సర్పంచ్ అయ్యాను. 14లో మీరు గెలిచారు. పట్టు వదలని విక్రమార్కుడు లాగా అదే పనిలో ఉన్నారు. అదే పని. ఎట్లా సర్పంచ్ కావాలి, ఎట్లా సర్పంచ్ కావాలి. మొదటి నుంచి గోల్. నాకు 15 ఏళ్ళ నుంచే గోల్. 15 ఏళ్ళ నుంచే నాకు పంచాయతీ ఒక 3 తరాలతో కూర్చొని పంచాయతీలలో కూర్చున్నా. 70 ఏళ్ళ ముసలోళ్ళతో గిట్లా పంచాయతీలో కూర్చుంటే పొద్దున లేస్తే వాళ్ళకి చెప్పగానే ఈశ్వర్ గిట్లా చెప్పారు, చిన్నోడు తెలివి ఉన్నది వస్తాడనేది. ఆ విధంగా అన్నిట్లలో బాండ్ పేపర్ల మీద దాని మీద సంతకాలు పెట్టుకుంటే పబ్లిక్లో ఆ రకంగా ప్రతి ఒక్క ఇళ్ళలో మనము అయ్యప్ప స్వామి తోటి గిట్లా మనకు బాగా కలిసి వచ్చింది. ప్రతి ఒక్క ఇళ్ళలో పాటలు పాడుతుంటే డబ్బులు సర్పంచ్కి పోటీ చేస్తానికి ఏం లేవు. నాకు 8 లక్షలలో అంత పెద్ద ఊరికి సర్పంచ్ అయిన. అవతల క్యాండిడేట్ ₹1 కోటి పెట్టిండు. మీరు ఎంత పెట్టారు? 8 లక్షలలో సర్పంచ్ అయిన. 8 లక్షలు, అవతల ₹1 కోటి పెట్టిండు. ఎట్లా సాధ్యమైంది మీకు ఇది? ప్రతి ఒక్కరి ఇళ్ళలో నేను ఈశ్వర్ రావాలి 3 సార్లు ఓడిపోయాడు. ఒకసారి ప్రతి ఒక్క దానికి నేను ఉంటుంటి. ఏం చేయకపోతుంటే పొద్దున సాయంత్రం ఇలా చనిపోతే రేపటిదాకా కాడనే ఉంటుంటి. ఓకే, అట్లా ఆ రకంగా సేవ ఉన్నాం, అన్నిట్లలో ఉన్నాం కాబట్టి ప్రజలు అరే 20 ఏళ్ళ నుంచి కష్టపడుతుంటే ఒకసారి గెలిపిద్దాం, అందరికి అందుబాటులో ఉంటాడు అనే ఉద్దేశంతో డబ్బులను చూడలే, ఖాళీ దండం పెట్టుకుంటూ పోతే ఓటేసారు. సో మీకు రిజర్వేషన్ లేనప్పుడు కూడా మీరు గట్టిగానే ఓట్లు సంపాదించారు, అందరు వేసారు మీకు అప్పటికి కూడా. అప్పటికి ఏం చేశారు సర్పంచ్ అయ్యాక మీరు మీ గ్రామానికి? సర్పంచ్ అయినాక మొట్టమొదటి మా ఊళ్ళో 50 ఏళ్ళ గ్రంథాలయం లేకుండా ఆ గ్రంథాలయం మాటిచ్చిన, గ్రంథాలయం తెచ్చిన. ముఖ్యంగా గ్రామ పంచాయతీల బడ్జెట్ పెంచినాం. దాంతో ఇక డబ్బుకు కొదవలేకుంటుండే, ఎక్కడున్న డబ్బులకు విపరీతంగా పనులు చేసినాం. సీసీ రోడ్లు వేసినాం. ఒక 6 కోట్లు పెట్టి 50 ఏళ్ళ చరిత్రలు తిరగ రాస్తాట్టుగా ఒక 4 కిలోమీటర్ల దూరం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మొత్తం 6 కోట్లు పెట్టి. అదే ముఖ్యంగా 4 సర్పంచ్ ఏం చేయాలి, నీళ్ళు ఇప్పాలి, రోడ్లు నుడవాలి, అవే చూస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఒకటి మినీ ట్యాంక్ బండ్, ఒక 120 మంది స్టాఫ్ను పెట్టుకున్న. జీతాలు ఎట్లా ఇస్తారు? గ్రామ పంచాయతీలు 80 లక్షలు ఉన్నాయి, వాళ్ళకే ₹1 కోటి అవుతాయి అని అంటారు. ఆ రకంగా మళ్ళీ వనరులు పెంచి కలెక్టర్కి చూపిస్తేనే కదా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఏదాగినా వాళ్ళకు స్టాఫ్కి అయితే జీతాలు ఉండాలి కదా. ఆ రకంగా జీతాలు ఇచ్చి పెంచి వాళ్ళకు చూపించినందుకు వాళ్ళ 120 మంది నాకు స్టాఫ్ను పెట్టుకున్నా. రాష్ట్రంలోనే పెద్ద స్టాఫ్ నాది. 120 మంది. నేను వచ్చినాక అంతకుముందు 30 మంది ఉండే, ఇప్పుడు 150 మంది స్టాఫ్. అప్పుడు మైసమ్మ కూడా గుండ్లపోచంపల్లికి సర్పంచ్. ఇప్పుడు 9 ఊళ్ళు అయినాయి అన్నీ కలిసికోటి వచ్చి. ఆ విధంగా మళ్ళీ ట్యాంక్ బండ్ ఒకటి మాది పెద్ద ఎత్తున. నాకు ఎవరు చెప్పలే, ఓడాన చెడిపోమ్మంటారు, ఇది పెడితే ఖర్చు పెట్టాలంటారు. కానీ అమరవీర విగ్రహాలు, తెలంగాణకు సంబంధించిన అమరవీర విగ్రహాలు అన్నీ ఒకటే ట్యాంక్ బండ్ ఎట్లుందో అట్లనే పెట్టినాయి. మళ్ళీ దాని సొంతంగా నిధులతో సొంతం నాకు సంపాదించిన దాంట్లో ₹10 రియల్ ఎస్టేట్ ఆడ కలిసి వచ్చింది. గ్రామ పంచాయతీలు అంటే సర్పంచ్గా కాదు, ఎంతో అంతో ఆట నడిచింది. దాంతోపాటు ముఖ్యంగా మా తన రియల్ ఎస్టేట్ బాంబ్ ఉన్నది కాబట్టి రియల్ ఎస్టేట్ తోటి ఒకటి మెయిన్ హైదరాబాద్కు 50 బోర్లు వేసిన సర్పంచ్ అయినాక అన్నీ ఎండిపోయినాయి. డైరెక్ట్ మా ఊరు ముంగడికెళ్ళి గ్రామ పంచాయతీ ముంగడికెళ్ళి వాటర్ పోతుంది, కరీంనగర్కి వెళ్ళి వచ్చేది. జిఎం అని వచ్చింది. ఎవరు మాట్లాడదు, పాలకపక్షం మిత్రపక్షం అధికార పక్షం ఉన్నోడే మాట్లాడాలంటే అందరు అడిగేది, ఊరోళ్ళు అడిగేది, నేను అడిగేది గింత లైనే ఇయ్యాను, నీళ్ళే కదా అని తీసుకొని రాసిచ్చిపోయిండు, తోలుకొని పోయిండు. వర్క్ నడుస్తూనే ఉంది. మొత్తం ఆపేస్తే డైరెక్ట్ రాత్రి డైరెక్ట్ రంధ్రం కొట్టేసిన. అట్లా కొట్టొద్దు కదా, మన ఎంగిట తప్పే. కొట్టొద్దు అంటే మంచిగా అడుగు తీయలే, ఊరు దాటిపోతుంది. తీసుకుపోయి 2 రోజులు బాలనార్ డీసీపీ ఆఫీస్లో కూర్చొని పెట్టారు. అప్పుడు అడిగిన సీఎం గట అన్నాడా, జిఎం అని వచ్చిండు. జిఎం అంటే ఒక జడ్జి అన్నాడా లేదా, అది ఒకటే చెప్పమన్నా. ఇలా మెగావంతన 50 లక్షలు తీసుకున్నాను చెప్పులు చీపురు గడ్డలు పట్టుకొని తిరుగుతారు పబ్లిక్లోనేమో వాటర్ వస్తుందని చెప్పి జిఎం రాసిచ్చి ఏం చేసుకుంటాడో చేసుకోని అని చెప్తే మీ మీద అవార్డు వేసారేమో. 50 లక్షలు తీసుకున్నాడు, మెగావాలో తన తీసుకున్నాను.
అప్పుడు ఆ రకంగా సిఐ తన కూర్చొని పెట్టి నువ్వు ఏం చేస్తావు చేయి సార్, ఇవాళ ఈ 24 hours అవుతుంది, రోజు ఒక DCM వస్తుంది, పని ఎట్లా నడుస్తుంది నడవని అది అని చెప్పి మెగా కృష్ణారెడ్డి రావాలన్నా వస్తాడా, పని ఎట్లా నడుస్తుంది చూస్తానంటే ఇక ఎందుకు తలనొప్పి అని చెప్పి రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఫర్ డే 30 లక్షల లీటర్ల నీళ్ళు గంగ కరెంటు లేకుండా దుంకుతుంది. ఓయ్, మీ గ్రామ పంచాయతీ అప్పుడు ఆ నుంచి 10 HP మోటార్లు పెట్టి అన్ని పెద్ద ఏరియా అన్ని విల్లాలకి ఇచ్చినాం మళ్ళీ పైప్ వేసి. ఇప్పుడు అక్కడ అంతా విల్లా కల్చర్ ఉన్నదేమో, విల్లా కల్చర్ ఎందుకంటే బార్డర్ కదా. బార్డర్ ఎంత సంపాదించారు మరి మీరు? సంపాదించింది ఏం లేదు, ఇదే సేవని. ఇంపార్టెంట్ ఇప్పుడు క్వశ్చన్, ఇదే అడగాలి అందరు జనాలంతా అదే చూస్తారు. అంటే సర్పంచ్ కాకముందుకు నేను 2001 నుంచి ఒక్కసారి గోడ పోస్టర్ వాడ నుంచి ఇట్లా కార్ మెయింటెనెన్స్ చేస్తున్నా. 2001 గోడ పడ్డానికి ఓడిపోయినప్పటి నుంచి మెయింటెనెన్స్ చేస్తున్నా. కారే ఉంది, ఇవే బట్టలు ఉన్నాయి, కాకపోతే ఇంకా 50 డ్రెస్సులు ఎక్కువ కొట్టి ఇవ్వచ్చు, పొద్దున ఎక్కువ తిరుగుతూ ఉంటుందని. కానీ సర్పంచ్కి అందరు చేసిన దాని మీద మనకు హ్యాపీ ఏంటంటే 4 చరిత్రల రికార్డు ఉన్నాయి. 120 మంది స్టాఫు, ఒకటి మినీ ట్యాంక్ మ్యాన్, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఒకటి వాటర్. ఇవి 4 చిరస్థాయిగా ఉంటాయి. అందులో తాజా మాజా సర్పంచ్ అనేది ఎప్పటి రికార్డు ఉంది. ఓకే, మీకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మరి మీ అక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి కదా, ఎట్లా? ఎంపీ మల్లారెడ్డి, అప్పుడు ఎంపీ మల్లారెడ్డి ఆయన 30 తారీఖు గెలిచి, నేను 4 తారీఖు గెలిచిన, 4 రోజులు డిఫరెంట్. సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే. ఆ రకంగా ఎమ్మెల్యేది ఎంపీది ఎవ్వల రూపాయి ఫండ్ లేకుండానే నా వనరులు నేను చేసుకున్నా. కాకపోతే ఒక గుడుగు ఉండాలని చెప్పి వాళ్ళు రమ్మనుకున్నా కానీ టీఆర్ఎస్లోకి పోయినా. నాకు వార్డు మెంబర్ మొత్తం బాడీ మొత్తం ఓడిపోయింది. ఎందుకైనా జనంత నీడు ఉండాలనే ఉద్దేశంతో పోయినా నన్ను ఎవరు ప్రోత్సాహం చేసి రా అని గిట్లా అనలే. ఆ రకంగా 5 ఏళ్ళు. కాకపోతే 1816 రోజులు అవకాశం ఇస్తే 16 రోజులు హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకట్లా అంటే ఇప్పుడు వివక్ష అనేది ఎన్నాను ఉంది, ఎక్కడనో కాదు, మారుమూల సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను. కానీ రాక రిజర్వేషన్ వచ్చిండు, ఎరిగిపోయినా ఏమైనా మాకు చెప్ తినకుంటున్నది అనే దాని మీద ప్రతి సోమవారం జిల్లాలో రికార్డ్, ప్రతి సోమవారం ఏదన్నా ఒకటి తీర్మానం చేస్తారు, పంచాయతీ మళ్ళీ పోయి కంప్లైంట్. ఇప్పుడు పోషంలో పండుగ మీ ప్యానల్ మీ ఆంటీ అంత అయినా 5 ఏళ్ళు ఎక్కడ భయపడకుండా ఆడ న్యాయంగా ఉన్నది. ఇప్పుడు రేపు మొన్న పోచంలో పండుగ వచ్చింది, 50 ట్రిప్లో మట్టి పోయాలి వర్షాకాలంలో, దానికి ఓచర్ బిల్లులు ఇవ్వాలి, అంతకు మించి ఏం చేస్తాం? దానికి తీర్మానంలో లేదు. ఏం చేయాలి సర్పంచ్? అటువంటి చిన్నవి మస్తుగా ప్రతి సోమవారం కంప్లీట్. కానీ ఏ రోజు ఈ పాటికి మిమ్మల్ని సస్పెండ్ చేయాలనే, అంటే ఆ ప్రయత్నాలు జరగాలనే. వాస్తవానికి రాక రిజర్వేషన్ వచ్చింది, ఒక్కటే కాపాడుకున్న భగవంతుడు, నేను తప్పు చేస్తలేను అనుకున్న ఉద్దేశంతో మంచోడు నా వెనక పగోడు నా వెనుకున్నోడికి ఇట్లా రాత్రి దాకా నా వెనుకున్నోడికి ఇట్లా ఏమంటాడు అంటే వచ్చిండు, కానీ ఇట్లా చేయిలు పెట్టినోడు ఇట్లా దూరం పెట్టి మంచిగా అయిందిరా, తప్పు చేయిందే సస్పెండ్ చేసిండ్రా ఆయన ఉద్దేశంతో కాపాడుకున్న 5 సంవత్సరాలు ప్రయత్నాలు జరిగినాయి. 1800 రోజులు ప్రయత్నాలు జరిగినాయి. అందులో పెద్ద దిక్కున్న ఆయన ఎప్పుడైనా తీసేయాలని ఉండే కానీ ఆయనతో ఇట్లా కాలే. ఎవరైనా పెద్ద ఆయన్ని కేసీఆర్ మల్లారెడ్డి తీసేయాలనుకున్నాడా? మొత్తం మా ప్రయత్నం. ఆయనకి మొత్తం సలాం కొట్టాలి కదా మరి మీరు పోయి. నేను ఎన్నాడు సలాం కొట్టలే. పక్కోళ్ళు కడుతుంటే నాకు ఎంబీ రెడ్డి ఉన్నప్పుడు మనకి ఇంటి నంబర్లు ఇచ్చే ప్రయత్నం లేదు. అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఇంటి నంబర్లు ఇచ్చేది లేకుండా ఉండే. అయినా మైసమ్మ గుల్లపోచంపల్లి కంటే మల్లారెడ్డి కాలేజీలో పక్క పొంటోళ్ళు ఎక్కువ కడుతున్నారు. ఇప్పుడు మీ కాలేజీ మొత్తం మీ దాంట్లోనా? మొత్తం ఆయన పరిధి కాలేజీ అంతా మాదే. ఎంత కడుతున్నారు ట్యాక్స్? అప్పుడు 2001 నుంచి 2014 దాకా 16,000 కడుతున్నాయి, 16 లక్షలు. అటువంటిది నేను రాగానే 32 చేసిన, మళ్ళీ కలెక్టర్తో రీజన్ లెటర్ తీసుకొని 1,59,00,000 చేసిన పర్ ఇయర్. ఒక్కైనది అంత పెరిగిందంటే అటువంటి నా తన అంతా ఇండస్ట్రీ కంపెనీలు, విల్లాసులు, అపర్ణ, ఓంశ్రీ పెద్దవి ఉన్నాయి కాబట్టి అందరికి ట్యాక్స్ ఫిక్స్ చేసి రివిజన్ లెటర్ చూపించుకొని చేసిన. ఆ రకంగా చేసినాం. సో మీరు సాటిస్ఫైడ్? ఎమ్మెల్యే కావాలి కదా మీరు? ట్రైల్నే ఉన్నా. ఓ ఉన్నారా? అవకాశం వస్తే రిజర్వేషన్ వస్తే ఉన్నా. ఓకే. కాకపోతే మొన్న మనకు ఇలా తొలి వెలుగు మీరు పరిచయం చేసిన పృథ్వీనకు, అదేవిధంగా ముచ్చల సత్యనారాయణ గారికి మాకు అవార్డు ఇచ్చి మాకు బాధ్యత పెంచింది. ఈ రకంగా ఈ స్ఫూర్తి ఇంకొక 10 సంవత్సరాల ముందు మాకు తెలిసి ఈ రకంగా ఒక పంచాయతీ మీద పాట రాసి పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగైతాయి అని చెప్పి ఆయన ఒక పాట రూపకంగా ఒక వేషం వేసి ఓ రకంగా జోలబట్టి గ్రామాలు లేనితానికి పోయి ఇట్లా చేసినందుకు ఆ స్ఫూర్తి మాకు ఇవాళ అవార్డు తీసుకున్నందుకు మాకు బాధ్యత పెరిగింది.
మాకు అదేవిధంగా ఆయనకు ఆ రోజు పల్లెలల్లో ఆయన ఒక పేపరు ప్రకటన తీసుకొని చేసినందుకు, పంచాయతీలను అందరు పరిచయం చేసినందుకు, అదేవిధంగా మన పృథ్వీ అన్న ఆయన ఒక ఛానల్ పెట్టి మన దేశ్కి నేత అనేది ప్రతి ఒక్క సర్పంచ్లను వాళ్ళకే పెత్తందారులకు పట్టం కట్టకుండా దేశ్కి నేత అనే ఒక సర్పంచ్లను ప్రజలకు తీసుకొచ్చి అందరినీ పరిచయం చేసి వాళ్ళ బాగోగులు తెలుసుకొని ఆయన ఛానల్కు అందరిని పిలిపించుకొని ప్రజలకు పరిచయం చేసినందుకు ఇట్లా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీరేం చెప్తారు? పైసలు ఉన్న వాళ్ళే పోటీ చేయాలనా? పైసలు పనిచేయాలి, నేనే ఫస్టే చెప్పినా కదా. అంతేనా? పైసలు 8 లక్షలు వర్సెస్ ₹1 కోటి. డబ్బులు పెద్దగా పని చేస్తాయి, కొంత మేర పని చేస్తాయి. ఇప్పుడు అనుకుంటారు 10 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎంత నడుస్తుంది మీ దగ్గర? మినిమం ఎంత 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 ఉండాలని అనుకుంటున్నారు? ఇప్పుడు 9 ఉన్నాయి, 30,000 ఓట్లు. 3,000కు రిజర్వేషన్ వస్తే 3,000కు ఒక నెల రోజులు గజ్జగట్టి ఆడాలి. 3,000కు 1,500 ఒక రౌండ్ ఇచ్చినా 3,9 కోట్లు. అది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కదా. తక్కువలో తక్కువ. కానీ ఎక్కువనే ఉంటదేమో నాకు తెలిసి. ఇప్పుడు అంటే జనరల్కి వస్తే 5,000 6,000 దాకా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. 20 దాకా అవుతాయి. 20 దాకా అవుతుంది. ఇంకా మళ్ళీ రెగ్యులర్ ఖర్చు ఇక తప్పది కాదు. 37కి పోద్దాం. మరి అంత సంపాదిస్తారా? ఇక సంపాదిస్తారు, ఉన్నోళ్ళు పెడతారు అంతే. అంటే డబ్బులు పనిచేయి రాజకీయంగా పెట్టేటోళ్ళు పెడతారు. నేను 2 సార్లు ఓడిపోయాను కాబట్టి 3వసారి అవకాశం ఇచ్చారు. ఆ వ్యవస్థ ఉన్నది కదా, నీతి నిజాయితీ అనేది. డబ్బులు తీసుకుంటారు కానీ సంపాదించి సడల్మాన్ వచ్చి పెట్టినా కానీ సేవ చేసిన గుర్తించారు కదా. నాకు అనుభవం ఉంది కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ శంకర్ అన్న గారు, శంకర్ మూసి అని ఆయనని పిలుస్తూ ఉంటారు. ఏదులాబాద్ గ్రామం, గట్కేసర్ మండల్. 2013 నుంచి 18 వరకు అన్న సర్పంచ్గా పనిచేశారు. నమస్కారం. మీ కండువా రైతు గుర్తా అంతేనా? ఓకే. మీరు 6,000 ఓటర్లు ఉన్నారు, 285 ఓట్లతో గెలిచారు. మీరు ఇండిపెండెంట్ గా. ఏ పార్టీ సహకారం ఉండే? పార్టీ సహకారం ఎవ్వరు లేరా? ఎవరు లేరు. ఇన్ని వేల మంది ఓటర్లను ఎట్లా మీరు ప్రభావితం చేయగలిగారు ఒక ఇండిపెండెంట్ గా? అంటే నేను 1989లో 75లో సుభాష్ యువజన సంఘము అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకొని 75లో స్థాపించబడ్డది. రిజిస్ట్రేషన్ చేయించారు మా పెద్దవాళ్ళు. ఓకే. అది ఇక వాళ్ళ ఇంటర్నల్ గా అది మూసివేయబడ్డది. ఆడికే స్టాప్ అయింది ఆ జనరేషన్ లోనే. ఓకే. 75 అంటే 76 77లో స్టాప్ అయిపోయింది. మళ్ళీ నేను 1989 వచ్చేసరికి అంటే నేను 18 సంవత్సరాలు నేను అప్పుడు ఉన్నా. నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరిని, పెద్ద మనుషులు అందరిని పిలిచేసేసి, యూత్ని పిలిచేసేసి దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసేద్దాం మళ్ళీ సుభాష్ యువజన సంఘాన్ని. అప్పుడు ఏ విధంగా అయితే యాక్టివిటీ చేసిండ్రో మనం కూడా యాక్టివిటీస్ చేద్దామని చెప్పేసి అందరినీ ఒక చోట టెంపుల్ దగ్గర గుమిగూడి మళ్ళీ దాన్ని ఆ పాత నెంబర్ దొరకకపోతే 698 సుభాష్ యువజన సంఘంది. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి మళ్ళీ యూత్ని తీసుకొని వెళ్ళి ఆ నెంబరు బట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఆ యువజన సంఘంలో అప్పుడు పెట్టడానికి ఖర్చుతోటి కూడుకున్నది కాబట్టి ఏది ఒక స్పోర్ట్స్ మెటీరియల్ రావాలన్నా కానీ ఖర్చుతోటి, ఒక వాలీబాల్ కావాలన్నా, ఒక నెట్ కావాలన్నా, ఒక క్రికెట్ సెట్ కావాలన్నా, ఓ 10 మంది వ్యాయామం చేసుకోవాలన్నా కానీ డబ్బుతోటి కూడుకున్నది ఆ రోజులలో కూడా. కాబట్టి దాన్ని నేను 89లో ₹50 చిట్టి, ₹50 చిట్టి లేపిచ్చేసేసి మళ్ళా దాని తర్వాత ఇక కొంతమంది కట్టనోళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని అదైనా కానీ ఇక ఇది కాకుండా ₹100 లేపిచ్చేసేసి దాన్ని ఒక నెలకు 50,000 చిట్టి వరకు, ₹1,00,000 చిట్టి వరకు అట్లా లేపిచ్చేసేసుకుంటే దానికి వచ్చిన ఆదాయాన్ని ఫస్ట్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో క్రీడల పోటీలు ఏర్పాటు చేసేసి 15 ఆగస్టుకు 26 జనవరికి అక్కడ స్కూల్ పిల్లలకి అనేది వాళ్ళకు ఒక 5,000 10,000 ఆ రోజులల్లో 90లో ఆ రోజులల్లో ప్రజెంటేషన్ వాళ్ళకి ఇచ్చేసేసి ఒక ప్రోత్సాహం కల్పించాలి ఒక క్రీడల మీద అనేది. వాళ్ళకు 15 ఆగస్టు రోజు 26 జనవరి రోజు ఒక ప్రైజ్ ఇచ్చేస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళు క్రీడల పోటీలలో ఉంటారన్న ఉద్దేశంతో నేను ఆ రోజులలోనే మా యూత్ వాళ్ళని అందరినీ మెప్పించేసేసి మనం ఈ వీటికి ఖర్చు పెట్టేసేద్దామని చెప్పేసేసి కొన్ని మెడికల్ క్యాంప్స్
అలాంటి గిడ మనం చేసుకుంటూ ఊర్లో ఎన్నో యువజన సంఘాలు అయితే ఉన్నాయో అన్ని యువజన సంఘాలు. మీ టార్గెట్ సర్పంచ్ గా పోటీ చేయాలని ఉండేనా? లేదన్నా, అది నాకు అసలుకు రాజకీయాల మీద అసలుకు ఈ పోటీలు చెయ్యాలి, రాజకీయంగా సర్పంచ్ వార్డు మెంబరు ఏదో చెయ్యాలని అనేది నాకు 89 నుంచి కూడా లేదు. అదే సేవాభావంతో స్వామి వివేకానంద ఏదైతే ఆయన ఒకరి రక్తం ఒకరి ప్రాణాన్ని కాపాడుతుందన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చిన స్లోగన్ తోటి 95లో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ మా ఊర్లో పెద్దది కాబట్టి యూత్ చాలా ఎక్కువ ఉంటుంది. వారందరి సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఆ రోజులలో నేను 45 కిలోలే ఉన్నా నేను అప్పుడు. ఓకే. అప్పుడు నేను బ్లడ్ ఇస్తానంటే డాక్టర్స్ అరే 45 కిలోలు ఉండగా బ్లడ్ ఇవ్వకూడదు అని అన్నాడు. అప్పుడు జర బక్కగా ఉన్నట్టు ఇంకా నేను చాలా అన్నానంటే శ్రీనివాసరావు అని చెప్పేసి ఇక్కడ నారాయణగూడ బ్లడ్ డొనేషన్ అది ఆఫీసర్ ఆయన ఉండేమన్నాడు. యాక్టివ్గా ఉన్నాడు శంకర్, అట్లా ఏం లేదు మీరు తీసేసుకోండి అని చెప్పి ఫస్ట్ బ్లడ్ డొనేషన్ అనేది నేను ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత యూత్ పెట్టారు అట్లా చాలా ఒక 15 వరకు ఆ ఏరియాలలో పెట్టాము. మళ్ళా యువజన సంఘాల సమితి నుంచి మళ్ళీ అప్పుడు జిట్టబాల కృష్ణారెడ్డి యువజన సంఘాల సమితి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గా నేను ఉండడంతో ప్రతి చోట కూడా క్యాంపులు ఏర్పాటు చేపించేసేసుకుంటూ ఇప్పుడు మీరు హైదరాబాద్ కి చాలా దగ్గరగా ఉన్నారు, బలమైన పార్టీలు ఉన్నాయి, ఎట్లా గెలవగలిగారు మీరు? అంటే నేను ఇదే బేస్, నాకు యూతే బేస్. యువకులు అనేది ఎప్పుడు శంకరన్న అని చెప్పేసి వాళ్ళకి ఏదన్నా అవసరాలు ఉన్నా, ఏదన్నా పోలీస్ స్టేషన్ ఏదన్నా ఉన్నా కానీ ఒక బెల్ట్ అనేది నాకు యూత్ అనేది ఎల్లుమనంటే ఒక 200-300 మంది ఆ రోజులలోనే వెళ్ళేది. అప్పుడు స్వామి వివేకానంద జయంతికి మేము ఇక్కడ లలిత కళా తోరణంలో మేము మీటింగ్ పెట్టినప్పుడు, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు స్వామి వివేకానంద జయంతి అప్పుడు నేనే ఆ రోజులలో 850 మందిని ఇంచుమించు ఒక 100 జీవులు కట్టుకొని నేను పోచంపల్లి పరిసర ప్రాంతాల నుంచి మొదలుకుంటే ఇక్కడ ఆదిలాబాదు, కీసర ఇవన్నీ కూడా గ్రామాల యూత్ను అందరినీ మనం వెళ్ళాలి. స్వామి వివేకానంద జయంతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి 23 జనవరికి వస్తుంది కాబట్టి ఆ రెండు కంబైన్డ్గా అనేది పెట్టేసేసి మేము ఇక్కడ కార్యక్రమాలు అనేది బోట్స్ క్లబ్లో కూడా మేము కార్యక్రమాలు అనేది నిర్వహించేది. అది అట్లా నేను 850 మంది ఆ రోజులలోనే నేను తరలించిన, యూత్నే తరలించిన. నేను ఆ రోజు పోచంపల్లి గణేశన్న సర్పంచ్ గాన అనేది ఉండే, అక్కడ కూడా పోచంపల్లి వెళ్ళడము, అక్కడ వాళ్ళని కూడా తరలించడం, యువజన సంఘాలను. అంటే ఇక అప్పుడు బాగా యూత్ ఎక్సర్సైజ్ చేయాలని అనేది, స్పోర్ట్స్ ఆడాలనేది, క్యారమ్స్ ఆడాలని అనేది, ప్రతి చోట టోర్నమెంట్స్ అనేది బాగా జరుగుతుండేది. ఆ ఊపుతోటే నేను 2000 సంవత్సరం వచ్చేసరికి మా దగ్గర చేపలను అనేది మాది పెద్ద చెరువు, మాది ఒక 450 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఒక 3500 లక్ష్మీనారాయణ చెరువు అని చెప్పేసి దానికి ఒక 600 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక లింగనామాత్యుడు అనే కవి అనేది ఒక దాంట్లో ఉన్నది, శిలాపలకం మీద రాజు అనేది కూడా దాంట్లో ఒక దాంట్లో ఉన్నది. ఆయన కట్టిన చెరువులో ఆ చేపలను అనేది కలకత్తా, బాంబే అక్కడికి వెళ్ళి ఫేమస్ చేపలు ఆదిలాబాద్లో. అలాంటిది ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్ వల్ల చేపలు చనిపోవడంతో అసలుకి ఇది కారణం ఏంటిది? అందరూ రైతులు వీళ్ళందరూ ఏమనుకునేదంటే విషం వర్షం పడి ఈ చేపలు చనిపోతున్నాయేమన్నానంటే విషం వర్షం అనేది ఇది ఉండదు అని చెప్పేసి మేము అక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చి విమ్టా ల్యాబ్స్లో నేను టెస్టింగ్ చేయించాను. నేను ఆ రోజులలో ఓయూల ప్రొఫెసర్లను వీళ్ళనందరినీ కూడా చేసేసుకొని తీసుకొని అసలుకి ఏంటిదో నాకు ఒక్కసారి రాసియండి సార్, అసలుకి ఏమేమి ఉన్నాయని అంటే విమ్టా ల్యాబ్ చెర్లపల్లిలో ఉండే, ఆ ల్యాబ్లో టెస్టింగ్ చేయించేసేసి ఆ రోజులల్లో అవన్నీ తీపిచ్చేస్తే భయంకరమైన విషయాలను అనేది బయటపడడం అనేది జరిగింది 2000 సంవత్సరంలో. అసలుకి ఏంటిది అనుకుంటే అబార్షన్స్ అవుతాయి, పిల్లల మీద కనుచూపు దూరం అవుతుంటుంటుంది. అప్పటికే నీళ్లు కారేది. అప్పుడు నేను స్కూల్కు మెదడు బాబు వ్యాక్సిన్స్ అనేది నేను వేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ వ్యాధి వస్తుంటుంది కాబట్టి స్కూల్లో నేను మెదడు వ్యాప్ వాళ్ళ కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారేది బోర్డు మీద. టీచర్స్ నాకు అప్పుడు చెప్పేది ఇదంతా కూడా ఎందో విమ్టా ల్యాబ్లో తెప్పించిన తర్వాత అప్పుడు అవన్నీ చూపిస్తే భయంకరమైన విషయాలు, గర్భస్రావాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అసలు పిల్లలు భవిష్యత్తులో కూడా ఇవి లేడీస్ కానీ అనేది పెద్ద ప్రాబ్లం ఉన్నదని అనేది తేలేసరికి
నాకు అర్థం కాలేదు అసలు. అక్కడ చూసినాక ప్రొఫెసర్ల సహకారంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ జన్మభూమి కార్యక్రమం అనేది చేసేది. ఆ రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు 10 మంది 15 మంది అధికారులు వచ్చిండ్రు. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఈరోజు ఈ 3 నెలలకు వచ్చిన అధికారి మళ్ళీ 3 నెలలకు రాకపోయేది. అప్పుడు ఆ రోజులలో అంటే ఎవరో నిలదీసి అడుగుతారన్న ఉద్దేశంతో నేను మళ్ళీ చూస్తా, నేను చేస్తా అని చెప్పేది. నేనేం చేసిన, గ్రామ పంచాయతీకి అడిగిపోయినా, అప్పుడు ఉన్న సర్పంచ్ వీళ్ళందరినీ కూడా ఏది చెప్పలేదు. మహిళలందరూ నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే 2000 సంవత్సరంలో. అప్పుడు వాళ్ళని తీసుకొని చెరువు కాడికి ఇక్కడ రండి సార్, ఈ బోర్ కాడికి పోయేద్దాము. కాదు, అప్పుడు నోడల్ ఆఫీసర్ కస్తూరి వెంకటేశ్వర్లు నోడల్ ఆఫీసర్ వచ్చారు, ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళని తీసుకొని చెరువు కాడికి తీసుకొని పోయి స్కూల్ కాడికి తీసుకుపోతా అని చెప్పి చెరువు కాడికి మళ్ళీన. అప్పటికే మొత్తము దుర్గంధం ఉన్నది, అంత వాసన. అప్పుడు ఈ బాత్రూమ్స్ అనేది లేకుండే, అంత చెరువు దగ్గరనే ఇది పోయేది. అలాంటి ప్లేస్లో తీసుకుపోయి 15 మంది అధికారులను అక్కడ చెప్పిన, సార్ ఇది ఒక్కసారి రిపోర్ట్ చూడండి సార్, ఇవి కాదు, ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోయినాయి. మూసీ పర్వక ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో మొత్తము వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయింది సార్. ఇది రిపోర్ట్. ఇది మీరు ఏం చేస్తున్నారు, మీరు అధికారులు, మీరు చేపలు ఎక్కడ బతుకుతాయి? మనుషులకే గర్భస్రావాలు ఇవన్నీ వస్తున్నాయంటే ఒక 200 మంది మహిళలు అక్కడనే ఉన్నారు. న్యాయం వెంటనే వచ్చిండ్రు అప్పుడు చిన్న ఏజ్లో. వచ్చేసేసిన తర్వాత వాళ్ళందరూ గర్భస్రావాలని అన్నప్పుడు ఆడవాళ్ళందరూ ఎగబడ్డారు. అందరూ అంతకు మొదలు ఏముండే, బాలమ్మలు ఎల్లమ్మలు ఇవన్నీ ఇంట్లో ఏదో పట్టిందని చెప్పేసి అక్కడ బస్సుకి పోతే ఇవన్నీ కూడా అక్కడ అంత బహిరంగంగా వెళ్ళేది కదా. అప్పుడు గోడలకు టాయిలెట్స్ లేకుండే, బాత్రూమ్స్ లేకుండే. ఇక్కడ ఏదో జోకింది, ఇదంతా పట్టిందని అన్న భ్రమలో వాళ్ళు ఉండేది. వాస్తవానికి ఇక్కడ ఈ నీరు తాగితే గర్భస్రావాలు పోతున్నాయి అని అనేది మహిళలకు తెలియదు. అవును బిడ్డ అని చెప్పేసి మొత్తం ఆడవాళ్ళందరూ చలో కూర్చోండి అని 15 మంది అధికారులను, అప్పుడు హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ అన్న ఉండే, రాణి కుమిదిని కలెక్టర్ ఉండే. అప్పుడు 2 గంటల నుంచి రాత్రి 8:30 దాకా చిల్లరనే ఉంచిన, దుర్గంధంలోనే ఉంచినాయి. కానీ ఆఫీసర్లను అందరినీగా, వాళ్ళు కలెక్టర్ అన్న రావాలి, లేకపోతే దేవేందర్ గౌడ్ అన్న రావాలి. ఈ సమస్య మాకు నీళ్లు కావాలా తాగడానికి, 2 కిలోమీటర్ల దూరంలో మీరు వాటర్ వేసేటట్టుగా, బోర్ వేసేటట్టుగా ఉంటేనే మీరు ఇక్కడికి వెళ్ళేది. అప్పటికి చీకటి అయిపోయింది, మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ అంతా వెళ్ళింది, కొంతమంది వచ్చేసేసిండ్రు. హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పేసి లాఠీ చార్జ్ చేసి తీసుకొని రమ్మని చెప్పేసి నోడల్ ఆఫీసర్ ఒకటే అన్నాడు. వాస్తవానికి శంకర్ గారు ఒకటే, నేను ఆడిన మాట ఎక్కడ తప్పలేదు, నీకు 3 బోర్లు రేపిచ్చేస్తా, 2 కిలోమీటర్ల దూరం లేపిచ్చేసేస్తా బాబు మీకు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇక నాకు పెద్ద మనుషులు గిడ ఏమన్నారు, ఒక అధికారులను ఇంతసేపు ఉంచడం కరెక్ట్ కాదు శంకర్, మీరు ఈ రాత్రి చీకట్ల పురుగు పూసి ఉంటుంది ఇక్కడ చెరువు దగ్గర గిడ ఇదన్నా అంటే, సార్ మీ విఘ్నతకు వదిలిపెడతా సార్ అని చెప్పి లైట్ వదులుకొని, నాకు అప్పుడు తెలియదు కాబట్టి, యువకుని కాబట్టి అప్పుడు నాకు తెలియదు కాబట్టి, నాకు కాగితం రాసిస్తావా అని అడిగిన కస్తూరి వెంకటేశ్వర. రాసిస్తానన్నాడు. అక్కడనే రాజీవ్ గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చేసరికి ఇక మధ్యాహ్న, అప్ప నీకు ఇచ్చేది ఇవన్నీ కూడా పద్ధతి కాదు శంకర్, మీరు చాలా ర్యాష్గా పోతున్నారు మీరు అని నన్ను అంటే, మళ్ళీ దాన్ని నేను సవరణ చేసేసుకొని, సార్ మీ విఘ్నతకు వదిలిపెడతా సార్ అని చెప్పేసి వెంటనే తెల్లారి 3 బోర్లు 10 లక్షల రూపాయలు కలెక్టర్ రాణి కుమిదిని వారం రోజులలో మా గ్రామ పంచాయతీ కాడికి వచ్చేసేసి డిక్లేర్ చేయడం ఫస్ట్ విజయం అన్నది నాది చేయడం అనేది. ఆ తర్వాతగా నేను ఆగలేదు. ఇక మూసీ మీద పట్టు వదలని విక్రమార్కుని లాగా అసలుకు విషం ఉన్నదని అనేది ఎవరికి తెలియదు దాంట్లో వాస్తవానికి మూసీలా. అప్పుడు అక్కడి నుంచిగా దేవేందర్ గౌడ్ దగ్గరికి వెళ్ళడము, హోమ్ మినిస్టర్ కదా మాకు, దేవేందర్ అన్న హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆడికెళ్ళి ఒక 10,000 మందిని తీసుకొని మళ్ళీ ఇక్కడ టిష్యూ చటర్జీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు ఆయన దగ్గరికి వెళ్ళేసేసి అన్నాడంటే ఒకటే చెప్పిండు ఆయన కూడా అన్నాడు, ఈ సబ్బు నీళ్ళు హైదరాబాద్లో బట్టలు పిండుకుంటే మీకు ఈ నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి అన్నాడు. ఆ పేపర్లు తీసి చూపించేసరికి మొత్తం అయ్యగారికి 5 రండి ఫస్ట్ అన్నాడు. 5 కాదు, మొత్తం ఉన్నారు, అన్ని ఫ్లోర్లన్నీ నిండిపోయినాయి 7 కాడికి. అప్పటికే సోఫా సెట్లు అవన్నీ కూడా పప్పు అయిపోయినాయి ఆ రోజులలో. కంట్రోల్ బోర్డులో మొత్తం తొక్కేసేసింది, అట్లనే నిలబడ్డారు. సోఫాలు అవన్నీ ఇరిగిపోయినాయి. ఇక మొత్తం కెమెరాలు అప్పుడు పెద్దవి కదా కెమెరాలు, అవన్నీ కూడా ఫోటోలు కూడా తీసుకోవడంతో ఆయన ఉండేమన్నాడు, మీరు బయటకు వచ్చేసి చెమటలు కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి కెమికల్స్ వస్తున్నాయి, సబ్బు నీళ్ళు అన్నావు, ఒక ఆఫీసరు నువ్వు అట్టెట్లా మాట్లాడతావని నేను నిలదీసి అడిగేసరికి అప్పుడు లేదు నాకు అర్థమైంది, మీరు ఒక 5 మంది రండి అని అంటే, మా అప్పటికి
ఆ సర్పంచ్ వీళ్ళందరూ పెద్ద మనుషులు, అన్ని కులస్తులు ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరం లోపలికి పోయిన తర్వాత అప్పుడు ఆయన చెప్పిండు, నేను రేపు నేను ఈ పొజిషన్లో నేను కొంతమంది మీద నేను యాక్షన్ తీసుకున్నాను అంటే నేను ఒక రిపోర్టర్ అనేది కేంద్రానికి పంపిస్తా అని చెప్పేసి అప్పుడు చెప్పడంతో దేవేందర్ అన్న కూడా అప్పుడు ఒకటే మాట అన్నాడు, ఇప్పుడు మీకు బుద్ధి వచ్చింది, అది ఎప్పటి నుంచో కలుస్తున్నాయి హైదరాబాద్ కెమికల్స్, నేను కూడా అది చేస్తాను ఆయన మాట తీసుకొని ఇక్కడ వచ్చి అప్పుడు మూమెంట్ అన్న తెలుగుదేశం గవర్నమెంట్లో కువ్వ లక్ష్మణ్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే బాలకృష్ణారెడ్డి నేను అందరం కలిసి పోయి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి రిప్రజెంటేషన్ అనేది అప్పుడు ఇచ్చినాం. ఇవ్వడంతో 344 కోట్ల రూపాయలు అప్పుడు ఆ పెద్ద ఆయన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉండే, ఆ పెద్ద ఆయన 244 కోట్లు ఇమ్మీడియట్లీ పెట్టేసేస్తే దత్తాత్రేయ పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉండే, ఆ 244 కోట్లు ఆయన చేతుల ఉన్నాయి కాబట్టి కెప్టెన్ జలగం రామారావు అనే అతను పెద్ద మనిషి, అతను ఏం చేసిండు, దత్తాత్రేయ అన్న దగ్గరికి పోయి ఇట్లనే నువ్వు ఇవి మళ్ళీ మిస్యూజ్ కాగల ఈ డబ్బులు అని అంటే తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ చేపించింది కానీ పెట్టుకోలేకపోయింది. మళ్ళీ సూరవరం సుధాకర్ రెడ్డి సారు సిపిఐ ఎంపీగా నల్గొండ ఎంపీగా గెలిచిండు. అతని దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 100 కోట్లు ఫస్ట్ బడ్జెట్లో ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలనే, అంటే ఎప్పుడు పోయినా కానీ నాకు రాలేదు, డబ్బులు ఉన్నాయా అవి అప్పుడే కరగా కింద తెలియదు అని చెప్పేసి సుధాకర్ రెడ్డి సార్కు మాకు చెప్పడంతో 100 కోట్లు ఫస్ట్ బడ్జెట్లోనే శాంక్షన్ అయిందా. అది నాది రెండో విజయం. మూడో విజయం ఏంటిది అని అంటే రైతులకు 350 రూపాయలు నీటి తీరువనికి ఎందుకు కట్టాలని చెప్పేసి నేను ఫైట్ చేసేసి 100 రూపాయలు రైతులకు చెల్లించేటట్టుగా ప్రభుత్వం నుంచి ఒక జీవో అనేది తీయడం అయ్యింది. అప్పుడు అశోక్ గజపతిరాజు రెవెన్యూ మినిస్టరు, దేవేందర్ గౌడ్ అన్న సహకారంతో అది ఒక 100 రూపాయల కన్నా అనేది చేయించినామన్న. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో నాకు అప్పుడే మల్కాజ్గిరిలో ఒక షోరూమ్ ఉండే, ఆ షోరూంలో నేను కూర్చున్నాన్ని అందరూ మీరు చెయ్యాలి పోటీ చేయాలని అంటే నాకు అసలు ఇంట్రెస్టే లేకుండే. ఇక నా ప్రత్యర్థులు ఎవరైతే నిలబడేటోళ్ళు ఉన్నారో నన్ను కొంచెము రెచ్చగొట్టేసేసిండ్రు, వానికి ఏం గతున్నది, వాడు అయ్యలేనోడు అని చెప్పేసేసి అంటే వివిధ రకాలుగా అట్లా మాట్లాడేది. ఆ మాట్లాడడంతో ఆ జిజ్జుతోటి నేను వచ్చేసేసి ఏం చేసినాయిగా చక్కగా నిలబడుతున్నా నేను సర్పంచ్గా అని చెప్పేసేసి నేను పోటీలో వానికి ఏం గతున్నది, వాడు ఖర్చు పెట్టి నిలబడగలుగుతాడా చేయగలుగుతాడా. అప్పుడు నేను ఖర్చు ఏం పెట్టలేదు అన్న, ఇక కాకపోతే నాకు వెల్వేషర్స్ ఉండే కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడు కళాకారులు వచ్చిండ్రు, మన ఏపూరి సోమన్న వచ్చిండు, అంతడుగుల నాగరాజు అన్న వచ్చిండు, వాళ్ళ టీం అంతా నాకు కళాకారులు నా పేరు మీద పాటలు రాసిండ్రు. అదంతా స్వచ్ఛందంగానే అవన్నీ కూడా చేసేసింది. కానీ అదంతా భోజన వ్యవస్థ ఇవన్నీ కూడా 2013లో అంతా మనం ఏర్పాటు అనేది చేసినాము. ఆ ఖర్చులు అవి కామన్ గా అయితే చేసినాక అసలు డబ్బులతోటి అంతకు మొదలే నేను 13లో నిలబడ్డప్పుడు డబ్బులు విపరీతంగా అనేది చేసిండ్రు. అంతా యోధులు ఉద్దండులు డబ్బున్న వాళ్ళు అదంతా కూడా బాగా ఉన్న వాళ్ళ మీద నేను నిలబడ్డా. నేను వాస్తవానికి అది గెలిచిన షోరూమ్ను పక్కకు పెట్టేసేసి నేను పొద్దున మా అమ్మ సర్వపిండి చేస్తే 7 గంటలకు నేను స్నానం చేసి 7 గంటల వరకు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళేది. సగం ఊరుకు నీళ్లు రాకపోయేది నా ఊళ్ళో. నాకు అప్పుడు కరెంటు స్తంభాలు ఇనిపై ఉండే, లైట్లు లేకుండే, నేను ఎలక్షన్లలో తిరిగేటప్పుడు చిమ్మని చీకటి ఉండే. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటర్ సమస్య ఉండే, ఇవన్నీ కూడా మోరీల సమస్య జామ్ అవుతుండేది. ఎప్పుడో ఎవరు తమ్మిశెట్టి నారాయణ వేసినాయి అప్పటి అవన్నీ కూడా నేను చేసుకుంటూ 22,85,00,000 వర్కులు నా ప్రేడ్లో నేను సర్పంచ్గా నేను ఉన్నప్పుడు నేను చేపించేసేసిన నా గ్రామానికి. నేను అదేవిధంగా 85 లక్షల రూపాయలు అంటే నాకు తెలుసు ఒక కంపెనీ 2% అనేది మెడికల్ మీదనే కానీ దేని మీదనే కానీ వాళ్ళు 2% ఇన్కమ్ ట్యాక్స్ కట్టకున్నా కానీ వీటిని మనం వాడుకోవచ్చు అనేది నాకు తెలుసు. సిఎస్ఆర్ నిధులు అదే నేను ఈసీఎల్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళతోటి కొంతమంది మా దగ్గర స్నానాలు చేయాలన్నా కానీ అసలు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు స్నానాలు కొత్త పెళ్ళైన వాళ్ళు చేయాలని అప్పుడు మా తల్లిదండ్రులు అని అంటేనేమో అప్పుడు ఏడవడతాడ ఎవరైనా చనిపోతే స్నానాలు చేసిండ్రు. కానీ ఇప్పుడు జనరేషన్ చేయాలంటే కష్టం అని చెప్పేసి ఊరికి
ఒకటే ఫస్ట్ ఒక దాత తోట అనేది చేయించిన 85 లక్షల సరే, వరకు అవన్నీ డొనేషన్ ద్వారా మీరు చేసిన చెప్పిన పనులు. దాంతో ఒక బుక్ కొట్టించిన్నాను నేను. ఓకే. ఒక బుక్ కొట్టించేసి డబ్బులకు మీరు అమ్ముడు పోవద్దు, ఎదుటోడు నిలబడ్డప్పుడు నాలాగా నేను ఎట్లా కష్టపడ్డానో నేను 22,85,00,000 వర్కులు తీసుకొని వచ్చేసేసిన. మినీ ట్యాంక్ బండ్కైనా కానీ 3 కోట్లు ఉంటే 8 కోట్ల వరకు నేను శాంక్షన్ చేపించి 6,83,00,000 ఇరిగేషన్ ఆఫీసర్లతో మమేకం అయ్యి ఉండి ఇవన్నీ నేను 40,000 చెట్లు పెడితే ఇంచుమించు 25,000 చెట్లు నేను పోషించిన నేను వీటిని ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించిన. నాకు ఊరును ఈ విధంగా ఇస్తున్నప్పుడు మీకు తిరిగి ఎట్లా ఇస్తున్నావు చూడు అని చెప్పి కరోనా టైంలో కూడా 10 లక్షల రూపాయలు కూరగాయలు, శానిటైజర్ అవన్నీ కూడా రాసుకునేటి ఇవన్నీ కూడా ఇప్పియడం జరిగిందన్న. దాంతో నేను ఒక బుక్ రాసిచ్చేసేసి ఒక 50 పేజీల బుక్ నేను ప్రతి ఇంటికి నేను ఇచ్చిన. నేను డబ్బులు నేను ఖర్చు పెట్టలేను. ఇప్పటికే నా పరిస్థితి ఆర్థికంగా నేను ఇబ్బందుల పాలైనా. నేను చాలా మట్టుకు ఇంటి పోరైపోయింది. నాకు ఇంట్లో గిట్ట పోరైపోయింది. నువ్వు ఏం సంపాదించలేవు, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, చదువులకు అవుతున్నాయి, అసలుకి ఏంటిది నువ్వు ఉన్న షోరూమ్ను బొడగొట్టేసేసుకున్నావు నువ్వు అవన్నీ గిడ అనేది నాకు ఇంట్లో ప్రెజర్ గిడ నాకు చాలా ఇది ఉండే. అయినా కానీ నేను ఎందుకన్నానంటే ఒక రాజకీయం అనేది ఈ పిచ్చన అనేది తాగుడు షోకు, జువ్వ షోకు, పత్తాల షోకు ఏవైతే ఉంటాయో వ్యసనాలు, ఆ వ్యసనంతో గిడ ఇది గిడ రాజకీయం గిడ వ్యసనమే అని నేను అంటాను. నేను ఇప్పుడు నేను ఎందుకోను దాని సాధక బాధకాలు నేను అనుభవిస్తున్నా కాబట్టి అది గిడ వ్యసనమే. రాజకీయం గిడ డబ్బులు పెట్టు, ఇప్పుడు ఎమ్మెల్యేలు డబ్బులు పెడుతున్నారు, డబ్బులు పెట్టేసి డబ్బులు తీస్తున్నారు వాళ్ళు అక్కడ. కానీ సర్పంచ్కు ప్రతి గ్రామంలో అదే ఆదాయం అనేది ఉండదు కదా. ఆ ఆదాయాన్ని మళ్ళీ దాన్ని గ్రామ పంచాయతీని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యమంత్రులు ఏ పార్టీ వచ్చేసేసినా కానీ వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తము దీన్ని పంచాయతీరాజ్ వ్యవస్థను, మున్సిపల్ వ్యవస్థను భూస్థాపితం చేసేసేసినాయి. అంతకు మొదలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఒక సర్పంచ్ అని అంటే ఒక గౌరవం ఇవన్నీ కూడా ఉండే. మాకున్న ఏవైతే వసతులు ఏవైతే ఉన్నాయో, మాకున్న ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏది లేకుంటాననేది ఎమ్మెల్యే దొరలు, ఎమ్మెల్యే పెత్తందారులు, ఎమ్మెల్యే కింద మేము పడి మేము వాళ్ళు ఏది చెప్తే మేము అది ఉండాలి. ఆఫీసర్లు కూడా వాళ్ళు కలెక్టర్లు. ఒక్కొక్కసారి నేను దేశాల నాకు పూర్తి మద్దతు ఉన్నది ఎంవి రెడ్డి సార్ కలెక్టర్ గారు ఉండే. నాకు వాస్తవానికి ఇక్కడ చెప్తున్నప్పుడు అన్న నేను పనిచేసేటప్పుడు కూడా కలెక్టర్ గారు. ఉపాధి హామీ పథకం మీ మున్సిపాలిటీ తీసేసినారా? మున్సిపాలిటీ కాదన్న, అది అర్బన్ ఏరియా కిందకి తీసుకున్నారు. మా ఆదిలాబాద్ గ్రామాన్ని మొత్తము మేడ్చల్ కాన్స్టిట్యున్సీనే అర్బన్ కిందకి తీసుకున్నారు. కాన్స్టిట్యున్సీని తీసుకునడంతో జూపల్లి కృష్ణారావు అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే, కమిషనర్ గారు వచ్చినప్పుడు అప్పుడు డిపిఓ నన్ను పిలిచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నన్ను ఒక్కరినే పిలిచేసేసి, అయ్యా నువ్వు నన్ను వచ్చినప్పుడల్లా నువ్వు క్వశ్చన్లకు నేను ఆన్సర్ నా దగ్గర లేదు, నేను ప్రభుత్వంతో నేను మాట్లాడలేను, నేను నీకు ఏది ఉన్నాగా నువ్వేం మాట్లాడానంటే అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేను జూపల్లి కృష్ణారావు సార్ తోటి అదేవిధంగా కమిషనర్ గారితో మాట్లాడితే ఏ విధంగా మేము పనికి ఉపాధి పథకం చేయాలి, చెట్లు ఎట్లా పెట్టాలి, మీరు అన్ని మాకు భారం పెడుతున్నారు, సర్పంచులను వేధిస్తున్నారు, మీరు ఈ విధంగా మీరు చేసేది మీరు చేయక ఏంటంటే అప్పుడు కమిషనర్ గారు అడిగి ఆయన ప్రశ్నలకు సర్పంచ్ మాట్లాడింది కదా ఏం సమాధానం చెప్తా అంటే, లేదు సార్ నేను వారం రోజులలో చేస్తాను. లైవ్లో వీడియో కాన్ఫరెన్స్లో 11 జిల్లాలు చూస్తుండగా డిక్లేర్ చేసి అదే విధంగా నేను చేయడంతో సెకండ్ సారి నేను నిలబడ్డప్పుడు ఏంటిది అని అంటే ఒక బుక్ కొట్టించిన 22,85,00,000 వర్కులు నేను 19లో నేను పోటీ చేసిన కానీ ప్రభుత్వము వాళ్ళ పక్షాన్ని ఇక భర్త ఎవరిది ఉంటే బర్రె వందన అన్నట్టుగా భర్తున్న చేతిలో బర్రె అనేది అయిపోయింది. అది చెప్తేనే ఇంటట్టుగా మొత్తం ఆగమాగం ఎన్నికల కమిషన్ వచ్చేసేసి అంతా లోపల 2 గంటలకు తెరిచేది ఉంటే 5 గంటలకు తెరిచేసేసి మొత్తం అంత చిన్న భిన్నం చేసేసి గవర్నమెంట్ ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరు ఎదురు చెప్పకపోయేది. ఆ రోజు ఆఫీసర్స్ గిట అన్నాడు, శంకర్ గారు మీరు కొంచెం ఇక సైలెంట్గా ఉండండి, ఇక దాన్ని మనం ఏం చేయలేమని చెప్పేసిండ్రు. అంటే దౌర్జన్యంతో వాస్తవానికి నిజమైన సేవ చేయాలని అంటే నిజమైన సేవ చేయాలంటే అప్పుడు ఏదైతే డబ్బులు పంచుతున్నప్పుడు అందరుండి నువ్వు ఎంతో కొంత నువ్వు పంచాలన్నా, నువ్వు పంచకపోతే నీ సేవ ఎవరు చూడడు, ఇంటింటికి డబ్బులకు ఎగబడ్డరు జనాలు, అది కాదు అని అంటే అప్పుడు ఎన్ఎఫ్సి నగర్లో నాకు 400 గజాల ప్లాట్ ఉంటే నేను ఈ రోజు 1,50,00,000 ఆ రోజులలో 39 లక్షలకు నేను అమ్మి. నేను అంటే వ్యసనం అని ఎందుకు అంటున్నానంటే దీని గురించే
ఆ రొంపిలో నేను దిగిపోయినా కాబట్టి మంచి షోరూమ్ ఉండే హీరో ఉండే డీలర్ 7 షోరూమ్లలో 8వ షోరూమ్ అమ్మి ఖర్చు పెట్టిరా? అమ్మలేదు. అది డిస్టర్బ్ చేసిండు. నేను ఈ సర్పంచ్గా నేను ఉండకపోయేసరికి నాకు ఎవరైతే రాసిచ్చిన ఆయన పార్ట్నర్గా చేరిండో మొత్తం ఇప్పుడు అది పోయింది. ఏమన్నానంటే రౌడీయిజం చేసేస్తారు వాళ్ళు. రౌడీయిజం చేసి నేను అక్కడ పోకుండా అయిపోయింది. ఇక్కడనేమో నా ప్రత్యర్థి ఓడిపోయిన ప్రత్యర్థులు ఉన్నారు కదా, అప్పుడు నేను ఊళ్ళో ఏ మూలనో నేను మోరీలు చేయించుకుంటా, నేను లైట్లు వేయించుకుంటా, స్తంభాలు వాపించుకుంటుంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు అరే సర్పంచ్ ఈడేందుకుంటుండు, ఉప్పలు ఉంటున్నాడు, సిటీలు ఉంటున్నాడు అని ప్రచారం చేసిండు. మళ్ళా ఉన్న ఇల్లు మా మామ వాస్తవానికి చెక్కలతోటి అప్పటి పెంకటిల్లు కదా, చెక్కలతోటి చేపించేసేసి దాన్ని వదిలిపెట్టేసేసి నడువులరా పోవాల్సి వచ్చింది. నేను కిరాయి ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఈ ఇల్లు కూలిపోయింది. లాస్ట్కి వస్తే ఆ ఇంట్లో గిడ నేను అది ఉండలేక ఇప్పుడు ఎన్ఎస్సి నగర్లో ఉండవలసి వచ్చింది. అంటే ప్రత్యర్థులు ఈ పట్టణ ప్రాంత పరిసరాలలో సర్పంచులుగా పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బు, ధనబలము, కండబలము, అదేవిధంగా వాళ్ళకున్న పవరను పైసలు ఉంటేనే పోటీ చేయాలా? అంటే ఒకటి ఎంతో కొంత ఉండాలి. నిజాయితీ అనేది ప్రజలు అనేది నిజాయితీతోటి ఓట్లేస్తారు. కానీ కొన్ని సందర్భాలలో వాళ్ళు అరే శంకర్ కంటే ఇంకా బెటర్గా వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, పతారా ఉన్నది, వీళ్ళు ఇంత పెద్దోళ్ళు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అట్లా కూడా డైవర్ట్ జనాలు అవుతారు. జనాల తప్పనని కాదు, నేను పైసలు లేకుంటాననేది నాకు ఊడి ఆడపడుచులు నన్ను ఫస్ట్ గెలిపించింది కాబట్టి నేను ఆ విధంగా చేయడం అనేది జరిగింది. అన్న ఒక్క విషయం ఏంటిదంటే నాన్న పృథ్వన్నకు అన్న ఒక్క విషయం అన్న, ఇంకొకటి వాస్తవానికన్నా మన ముచ్చల్ర సత్తన్న ఆ రోజు కలలు కన్నది అంటే మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాకముందుకే ఒక 1 year బిఫోరే పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఏం కథ అనేది అన్నది. ఆ తర్వాత తను నిలబడ్డ తర్వాత కూడా డబ్బున్నోళ్ళకే కానీ ఇవన్నీ కూడా ఉన్నోళ్ళకే చలామణి అవుతుంది అని చెప్పేసేసి అన్ని రాజకీయాలను అనేది డబ్బు లేని వానికి, అదే విధంగా కొంచెము పతార లేని వానికి అనేది సాధ్యం కాదని అనేది ఏదైతే చెప్పిండో వాస్తవానికి గవర్నమెంట్ కూడా ముచ్చల్ర సత్తన్న లాంటి వాళ్ళది ఆ రోజులనైనా పాట ద్వారా, మాట ద్వారా, కవిత్వం ద్వారా ఏదైతే ఇచ్చిండో దాన్ని పాఠ్యాంశాలలో పెట్టాలి. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలు సర్పంచ్ పదవి అనేది ఈ విధంగా ఉంటుందా, నేను కూడా పోటీ చేయాలని అనేది రేపు చదువుకున్న వాళ్ళు కూడా రేపు ముందుకు వచ్చేసేసి ఇచ్చేస్తారు. ఇంకొకటి మన దీనివల్ల మాకు ఇదంతా మాకు కల్పించి వేదికను కల్పించిన నా పృథ్వన్నకు, అదేవిధంగా మన తొలి వెలుగు రగన్నకు ఒకటే చిన్న విన్నపం చేస్తున్నా. అన్న పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ చిన్నాభిన్నం చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది కాకుండా సర్పంచులు అందరూ కాంగ్రెస్ను కొని తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు కూడా పట్టించుకుంటలేరు కాబట్టి తమరి ఛానల్ ద్వారా, రగన్న ఛానల్ ద్వారా, అదేవిధంగా పృథ్వన్నకు విన్నవించడము, ఒక సర్పంచులు మీరు మోసపోకుండా మీరు ఏదో నా 50 లక్షలు, ఒక 10 లక్షలు, ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఒక 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నా కానీ మీరు ఏదో పదవి గురించి దాంట్లో వచ్చేది ఏం లేదు. మీరు రేపు బికారీ అవుతారు కాబట్టి దీంట్లో మనము పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి మీరు పోటీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సర్పంచులకు, రాబోయే సర్పంచులకు చెప్తారా? తొందరగా, టైం చాలా అయిపోయింది. మళ్ళీ అవకాశం తీసుకున్నందుకు మన్నించాలి. ఒక ప్రధానమైన అంశం పల్లె ప్రగతి గురించి ప్రతి పాలకుడు, ప్రతి రాజకీయ పార్టీలు, ప్రతి ప్రభుత్వాలు మాట్లాడుతున్నారు. పల్లె అభివృద్ధి చెందాలి అనే మాట కంటే పల్లెను శుభ్రపరుస్తున్న పారిశుద్ధ కార్మికుల జీవితాలు అత్యంత అగాధమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటున్నా నాకు అంతకుముందు తెలియదు. వాళ్ళకి జీతాలు అంటాము, వాళ్ళకి ఉద్యోగాలు అంటాము, కాదు వాళ్ళ పనికి గ్యారెంటీ లేదు, వాళ్ళ ప్రాణానికి గ్యారెంటీ లేదు, వాళ్ళ కుటుంబానికి గ్యారెంటీ లేదు. దయచేసి నిజంగా ఈ పల్లె ప్రగతి చెందాలంటే పల్లెను శుభ్రపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీవితాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించే స్థాయికి వస్తే తప్ప పల్లె ప్రగతి చెందినట్టు కాదు. ఖచ్చితంగా ఈ పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఎవరింటికి వాళ్ళే పని చేసుకోలేరు. కానీ ఊరు పని మొత్తం చేస్తున్న వాళ్ళను మనుషులుగా చూడాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. అందుకు మన తొలి వెలుగు రగన్న ఒక 10 అడుగులు ముందుకేసి వాళ్ళ జీవితాలలోకి తొంగి చూసి ఈ సమాజానికి వాళ్ళ కుటుంబ వ్యవస్థను పరిచయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రతి గ్రామంలో చీకటి గదిలో కొవ్వొత్తిలాగా వెలిగించుకోండి. చీకటిగా ఉన్న ఊరిని
వెలుగునిచ్చే సర్పంచ్ని ఎన్నుకోండి. సర్పంచులుగా ముందుకొచ్చేటోళ్ళు కొవ్వొత్తిలాగా కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నోళ్ళే ముందుకొస్తే మంచిది, మీకు, మీ కుటుంబాలకు, మీ ఊరికి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తొలి వెలుగు ఛానల్కు, రగన్నకు, మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఈ సమాజానికి సర్పంచులుగా పరిచయం చేసిన పృథ్వీరాజ్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై భారత్. లాస్ట్ ఏమైనా 2 విషయాలు అని చెప్పదలుచుకున్నారా? యా, అంటే ఇప్పుడు ఇది వచ్చినాక ఏదో కూడా ఒక సమాప్తి చేయకుంటే కూడా 2 నిమిషాల్లో క్లోజ్. ఓకే, సమాప్తి చేయకుంటే కూడా నాకు తెలిసి పైసలు ఒకటే ఉంటేనే గెలుస్తారు అనేది ఏం లేదు. అట్లుండేది ఉంటే మన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాడు. కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి పైసలతోని కాంగ్రెస్ పార్టీని కొనేస్తాడు ఆయన, అన్ని పైసలు ఉండే. బట్ అయినా కానీ ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, ఆయన దుర్మార్గపు పాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు వచ్చింది. ఇప్పుడు ప్రజల ముంగట పల్లెలలో బడులు కాపాడుకోవాలన్నా, పల్లెలలో హాస్పిటల్ రావాలన్నా, పల్లెలలో సహకార కేంద్రాలు రావాలన్నా, ఇంతకుముందు మల్లేశన్న చెప్పినట్టుగా పారిశుద్ధ కార్మికుల బతుకులు బాగుపడాలన్నా, పల్లెలో ఎటువంటి అభివృద్ధి చెందాలన్నా, పల్లెలలో ప్రజలు పైసలు తీసుకోకుండా వాళ్ళ సర్పంచ్లను ఎన్నుకుంటే తప్ప వాళ్ళకు వేరే దిక్కు లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్క తీరుగున్నది. ఇప్పుడు స్వప్న చెప్పినట్టుగా ఒక బెల్ట్ షాపులు ఇలా మొత్తం యావత్ కుటుంబాలు యువతరం మొత్తం సర్వనాశనం అవుతున్నది. ఆడోళ్ళు ముండమోస్తున్నారు, బతుకులు నాశనం అవుతున్నాయి. ఇలా గాంజాయి తోటి తల్లిదండ్రుల కాడికి సంపే కాడికి వచ్చింది కదా. ఒక్క సర్పంచ్, ఎంబీఏ చదివిన సర్పంచ్ తన తల్లిగా, పిల్లలుగా భవిష్యత్తును ఎట్లుండాలని ఆలోచించి ఆ వాళ్ళ చుట్టుపక్కల అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా మంది ఎక్కడెక్కడికో వచ్చారో చదువుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు కూడా తాగుబోతులు కావద్దనే ఉద్దేశంతో ఒక్క సర్పంచ్, ఆమె ఒక రాజకీయ పార్టీలు ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంది, వాళ్ళ పాలసీ బెల్ట్ షాపులు. కానీ ఒక్కది భర్తతోటి నరేష్ కూడా చాలా అద్భుతంగా వీళ్ళు కూర్చొని తీర్మానం చేసి ఎట్టి పరిస్థితులు నడవనిచ్చేది లేదు అంటే, ఇప్పుడు పోలీసు వాళ్ళకి పైసలు పోతాయి, ఎమ్మెల్యేలకు పైసలు పోతాయి, మంత్రులకు పైసలు పోతాయి, ఆప్కారోనికి పైసలు పోతాయి, అందరు పైసలు ఉంటే అన్ని ఒత్తిళ్లు తను చెప్పలేకపోయింది కావచ్చు, అన్ని ఒత్తిళ్లకు నిలదొక్కొని ఊర్లో మాత్రం నీకు బెల్ట్ షాపులు బంద్ అయింది కదా. ఇట్లా మొత్తం సర్పంచ్లు అనుకుంటే మొత్తం బెల్ట్ షాపులు బంద్ కావా? అయితే ఇల్లీగల్ గా నడుస్తున్నాయని బంద్ కావా? ఇప్పుడు తన చెప్పిండు, ఒక ఉదాహరణ చెప్పిండు, ఏంది విషపు నీళ్లు మూసీలా బారుతున్నాయి అని చెప్పిండు కదా. ఒక్క ఏదిలాబాద్ సర్పంచ్ శంకరన్నకే ఎందుకు పట్టింది అది? మొత్తం ఇక్కడ నుంచి మొత్తం మూసి పరివాహక ప్రాంతం మొత్తము అదే సమస్యతో ఉన్నది కదా. ఏ సర్పంచ్ ముందుకు రాలే, తనకు వచ్చిండు, వాళ్ళ ఊర్లో ఒక పరిష్కారం తీసుకొచ్చిండు. ఒక రోల్ మోడల్ అని చెప్పి మాట్లాడుతున్నా, ఒక విగ్రహాలు పెట్టిండు, ఒక రోల్ మోడల్ లెక్క తన పరిచయాలతో తన తీసుకొచ్చింది అనుకున్నా. కానీ ఇది హక్కు రావాల్సిన హక్కు, పల్లెలకు రావాల్సిన హక్కు రావాలి కదా. సో ఇట్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే, వీళ్ళు రాజకీయ వ్యవస్థ మొత్తము వాళ్ళ దొంగ దందాలు, లంగ దందాలు, లఫంగ దందాలు చేసేటందుకు పైసలు ఉన్నోడే గెలుస్తాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి తీసుకొస్తున్నారు. పైసలు లేకుండా నువ్వు కావు అని కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. మీరు పైసలు తీసుకోకుండా ఓట్లు వేయండి, మీ గ్రామాలు ఎట్లా అభివృద్ధి కావో అక్కడ కూర్చొని నిలబెట్టి, ఏ ఎమ్మెల్యే సా ఎమ్మెల్యే ఊరు బయట కూర్చొని, అరే నా ఊరికి అభివృద్ధి ఉంటేనే నువ్వు రా, లేకపోతే రాకని చెప్పి కూర్చుంటే, ఊరు జనం అంతా శివార్లలో కూర్చుంటే సచ్చుకుంటా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఎవరైనా కానీ ఆ ఊరికి ఆ డెవలప్మెంట్ చేయాల్సిందే. అందుకే నిస్వార్థంగా, నిజాయితీగా, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి వాళ్ళనే రేపు మీరు ప్రజాప్రతినిధులుగా గ్రామ స్థాయిలో మార్పు అక్కడనే జరగాలి, మార్పు అక్కడి నుంచే మొదలు కావాలి. మీ కళ్ళ ముంగట సర్పంచుల జీవితాలు కూడా అప్పుల పాలై సర్వనాశనమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పాడేలు వేస్తున్నాయి. వాళ్ళు కట్టినటువంటి ఏంది వాటిని ఏమంటారు, శ్మశాన వాటికలల్లా, సర్పంచులు కట్టిన శ్మశాన వాటికలల్లా వాళ్ళకు వచ్చే బిల్లులు రాక వాళ్ళే శవాల జాతర అయిపోయి అందరినీ కాలబడి వస్తున్నారు. ఇటువంటి బతుకులు మారాలంటే ప్రజలు మారాలి. ప్రజలు గ్రామాభివృద్ధి జరగాలంటే నిస్వార్థంగా ఉన్నటువంటి వాళ్ళనే మళ్ళా చెప్తున్నారు, రిపీటెడ్ గా చెప్తున్నాం. ఈ ప్రయత్నం అంతా, ఈ శ్రమ అంతా కూడా కేవలం అందు గురించే. ఇది టైము, ఈ టైం ఆలోచన చేయండి, ప్రజలు ఆలోచన చేయండి, యువకులు ముందుకు రాండ్రి, బయటికి రాండ్రి, మీరు వచ్చి సర్పంచులు కాండ్రి. రేపు పొద్దుగాలు ఇటువంటి వాళ్ళు వస్తేనే తప్ప కాంట్రాక్టర్ల చేతుల్లో తెలంగాణ పోయింది, దేశం పోయింది. ఒకటే ఆఖరి ముచ్చట చెప్పి వదిలేస్తాను నేను. ఇక్కడ ఈ దేశంలో 1% ఉన్న చేతులల్లా 40% దేశ సంపద వాళ్ళ చేతులలో ఉన్నది. అట్టడుగున ఉన్నటువంటి 50% ఉన్నటువంటి జనాల చేతుల్లో కేవలం 3% మాత్రమే ఉంది. అంటే ఎంత గ్యాప్ ఉన్నదో ఈ గ్యాప్ ఫిలప్ చేయాల్సిన అవసరము తెలంగాణలో ఉన్నటువంటి యువకులకు ఉన్నది. 1200 మంది చచ్చిపోయిన యువకుల సాక్షిగా ఒక్కొక్కడు కాలబెట్టుకుంటా మంటలకి ఇట్లా మండి అవస్థ పడుకుంటా కూడా నా భవిష్యత్ తెలంగాణ అద్భుతంగా ఉండాలి, ఉద్యోగాలు రావాలి, బడులు మంచిగా ఉండాలి, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి చచ్చిపోయినరు. వాళ్ళ సావుకు సార్థకత ఉండాలంటే 369 మంది బుల్లెట్ గాయాలు తిని
నేలకు రాలి వాళ్ళు చిందిన రక్తంతో ఇయ్యాలని వరకు ఈ తెలంగాణ రక్తం చింతనే ఉన్నది. వాళ్ళ బతుకులకి ఏమైనా సహకారం జరగాలన్నా, వాళ్ళ ఆశయాలు నిలబడాలన్నా ప్రజలు, యువకులు ముందడ కదిలి ఎవరు ఓట్లకు పైసలు నోట్లకు అమ్ముడు పోవద్దని చెప్పి పల్లెన తిరిగితే తప్ప ఈ తెలంగాణ బాగుపడదు. లేకుంటే ఈ ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నటువంటి దందాలు చేసే బ్రోకర్ నా కొడుకులే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. లాస్ట్గా అమరుల త్యాగాలను కూడా మర్చిపోయే రీతిలో వీళ్ళ వ్యవహారం ఉన్నది. కాబట్టి ప్రజలు, యువకులు ముందుకు రాండ్రి. ఇది ఒక అవకాశం. మన తొలి వెలికెళ్ళి మేము కూడా పల్లెలు రేపు పొద్దుగాల వస్తాం, బరాబర్ వస్తాం. యువకులు బయటపడండి. ఎవరెవరు మీరు ఇండిపెండెంట్గా ఎవరెవరైతే నిలబడతారో నిస్వార్థంగా మాలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. పృథ్వీరాజ్గా, క్రాంతిదళ ఆర్గనైజేషన్గా నేను చెప్తున్నా, మాలాంటి సపోర్ట్ ఉంటుంది. మీరు రాండ్రి, బయటికి రాండ్రి. తెలంగాణ జీవితాలను మార్చుదాం, పల్లెల జీవితాలను మార్చుదాం, భారతదేశ చరిత్రను మార్చుదాం అని చెప్పి మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు మీరు ఓపికగా కూర్చొని ఈ వేదికని పంచుకున్నందుకు. ఒకటి మాత్రం చాలా క్లియర్, ఈ వేదిక నుంచి మేము మన తొలి వెలుగు చాలా స్పష్టంగా చెప్తున్నది, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు సెప్టెంబర్ 30వ తేదీలోపుగా హైకోర్టు కూడా చెప్పింది కంప్లీట్ చేయాలి ఎలక్షన్ అని. ప్రభుత్వం కూడా అంటున్నది కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా అని. సరే, ఈ మధ్యలో ఈ రిజర్వేషన్ల వ్యవహారం అంతా నడుస్తున్నది. ఏదేమైనా ఏదో రకంగా దీన్ని కొలికి తీసుకొస్తారో, బుల్డోజ్ చేస్తారో, మొత్తానికైతే ఎలక్షన్లు పెడతారు. ఈ ఎలక్షన్స్లో అమ్ముడు పోని సమాజంగా మనం నిలబడడానికి, బాధ్యతగా మనం ఓటేయడానికి, గ్రామాల్లో ఉన్న ప్రజలని ఎంతో కొంత చైతన్యం చేయడానికి మన తొలి వెలుగు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ అంటే ఏమీ ఉండదు. గ్రామాలకు మేము వస్తాం ఖచ్చితంగా. ఆ గ్రామంలో ఉన్న ప్రజలని అన్నట్టు అక్కడున్న పారిశుద్ధ్య కార్మికులని, గ్రామ ప్రజలందరినీ వాళ్ళతో మాట్లాడించే ఒక ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది. దాదాపుగా ఉన్న సమయంలో మ్యాక్సిమం గ్రామాలు తిరగడానికి నేను, పృథ్వీరాజ్ అన్న మేము కలిసి ఖచ్చితంగా వాళ్ళ క్రాంతిదళ ఆధ్వర్యంలో, మన తొలి వెలుగు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అందరికీ. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.